భగవద్భాగవతమయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ రాధాకృష్ణ బ్రహ్మమునకు ప్రణమిల్లుతూ భాగవత ధర్మాన్ని బోధించిన ఆచార్యుల్లో ప్రధానమైనటువంటి వాడు పరమేశ్వరుడు అనే విషయం మనం ప్రచేతసులకు రుద్రుడు రుద్రగీత బోధించినప్పుడు చెప్పుకున్నాం. అలాగే విష్ణు విద్యకు శివుడు గురువు, శివ విద్యకు విష్ణువు గురువు. అన్యోన్య గురువులైనటువంటి వారి ద్వారా హరిహర తత్వాన్ని మనం గ్రహించి ధన్యులమవుతూ ఆ శివకేశవాత్మకమైన సదాశివ బ్రహ్మమునకు మనం నమస్కరించుకుంటూ నిన్నటి రోజున మనం రహుగణ జడభరత సంవాద రూపంలో ఆత్మవిద్యనంతటినీ చెప్పుకోవడం జరిగింది. అటుపై భువన కోశ వర్ణనము జరిగినది. ముందుగా పృథివీ, అందులో ఉన్న ద్వీపములు, వర్షములు, ఆ వర్షములన్నింటిలోనూ ప్రత్యేకించి జంబూద్వీపం, ఆ జంబూద్వీపంలో విశేషించి ఉన్నటువంటి భరతవర్షం యొక్క వైశిష్ట్యాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. అటుపై వివిధ లోకములు, అది అతల వితల సుతల రసాతలాది అధోలోకములు, భూలోక వర్ణన ముందే అయింది. దానికి పైన ఉన్నటువంటి సత్యలోకం వరకు ఉన్న లోకములు, ఈ మధ్యలో ఉన్న శింసుమార చక్రం, వీటి వైశిష్ట్యం ఇవన్నీ చెప్తూ ఏ ఏ గతులు వారు ఎక్కడికి వెళ్తున్నారో కూడా వివరించి చెప్పాడు మహానుభావుడైన సుఖయోగింద్రుడు. అది విన్న పరీక్షిన్ మహారాజు అత్యంత వినయంగా అడుగుతున్నాడు. ఈ ప్రశ్నల్లోనే మనం ఇప్పటివరకు చెప్పుకున్న దాని పరామర్శ ఎంత అందంగా ఉన్నదో తెలుస్తుంది. నివృత్తి మార్గ కథిత ఆదౌ భగవతాయథ. హే భగవాన్ సుఖయోగీంద్ర, మీ ద్వారా నివృత్తి మార్గం ముందుగా బోధించారు మీరు. అంటే శమదమాది సాధనలతో క్రమముగా చిత్తాన్ని శుద్ధి చేసుకుని బ్రహ్మతత్వాన్ని మననం చేసి సిద్ధి పొందే మార్గం పేరు నివృత్తి మార్గం. దీన్నే జ్ఞాన మార్గం అంటారు. జ్ఞాన మార్గంలో ఆత్మతత్వాన్ని వినడం, శమదమాది సాధనలు చేయడం, ఆ సాధన ద్వారానే విన్నది క్రమంగా గ్రహించగలం. ఇది నివృత్తి మార్గం. అలాగే ప్రవృత్తి లక్షణశ్చైవ, ప్రవృత్తి లక్షణం అంటే కర్మ మార్గాలను అనుసరిస్తూ ఉన్నటువంటిది. ఇందులో వాళ్ళు ఉత్తమ లోకాలు పొందుతారనే విషయం చెప్పుకున్నాం. కనుక నివృత్తి మార్గంలో భక్తి జ్ఞానములు రెండూ ఇక్కడ నివృత్తి మార్గంలోనే చెప్పారు. తర్వాత ప్రవృత్తి మార్గమైనది ఫలాసతో కర్మములు చేసేవారి స్థితి. ఇక మూడవది అధర్మ లక్షణ నానా నరకశ్చాను వర్ణితా. అధర్మ లక్షణములు యొక్క ఫలమైనటువంటి నరకాలను కూడా మీరు చెప్పారు. ఇప్పటి వరకు మానవుడి గతులన్నింటినీ 3 భాగాలుగా చెప్పాడు పరీక్షిత్ మహారాజు. మొదటి భాగంలో భక్తి జ్ఞానాలకు లభ్యమయ్యేటటువంటి పరమాత్మ ప్రాప్తి, అది నివృత్తి మార్గం. ఫలాకాంక్షతో కర్మలు చేసేవారు వివిధ లోకాల్లో సంచరిస్తూ అక్కడ ఉత్తమ సుఖాలు అనుభవించి తిరిగి భూమి మీదకి రావడం ప్రవృత్తి మార్గ లక్షణం. మూడవది పాప మార్గులు. ఇలా 3 విధాలుగా చెప్తూ ఇందులో ప్రధానంగా ఈ పాపముల నుంచి బయటపడే ఉపాయమేది అంటే, నాయన ఈ జన్మలోనే పాప నివృత్తి మార్గం చేసుకోకపోతే మళ్ళీ ఇలాంటి దేహం వస్తుందని మనకి అది గ్యారంటీగా చెప్పలేం, ధైర్యంగా చెప్పలేం. అందుకు ముందే ఈ శరీరం ఉన్నప్పుడు నచేదిహైవాపచితిం యథాంహస కృతస్య కుర్యాన్ మనభుక్తిపానిభిః ధ్రువం స వైప్రేత్య నరకానుపైతి ఏ కీర్తితామే భవతస్తిగ్మయాతనాః. నచేతి ఇహైవ అపచితిం యథాంహస కృతస్య. ఇక్కడే పాపముల నుంచి నివృత్తి చేసుకోనట్లయితే అతడు గతి నరకమే. ఇది చెప్తున్నారు ఇక్కడ విశేషం. దీన్ని బట్టి పాపముల నుంచి శుద్ధి కాని వాడు అటువైపు భక్తిపరమైన జ్ఞానపరమైన సాధనలు చేయాలని ప్రయత్నించినా అవి నిష్ఫలములే అవుతాయి. ఇది ఎలాంటిదంటే, పాత్రను శుద్ధం చేసుకుంటేనే మరొక శుద్ధ ద్రవ్యాన్ని అందులో వేయగలం. పాత్ర శుద్ధి లేనప్పుడు ద్రవ్యశుద్ధి కూడా లోపిస్తుంది. అందుకే పాత్ర శుద్ధత లేని వాడికి జ్ఞానం బోధిస్తే అది కూడా భయంకరంగా లోకంలో కనబడుతుంది. అది ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. అందుకు ముందుగా ఉపాత్త దురితక్షయార్థం ఇది కావలసినదే, ఆ తర్వాతే ఇంకేదైనా. అందుకే మనకి పెద్దలు చెప్పిన సాధనలన్నీ కూడా ఏదో కొత్తగా పొందడానికి కాదు, ఉన్న దోషాలు పోవడానికి. అది చాలా ప్రధానమైన అంశం. అందుకు చిత్తం శుద్ధి చేసుకోవడానికి భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం ఈ మానవ జన్మ. ఈ జన్మలోనే చిత్తాన్ని శుద్ధి చేసుకోగలం. ఇతర జంతుజాలాలు ఇదివరకటి కర్మలను అనుభవిస్తూ వెళ్ళిపోతాయే కానీ వాటి సవరించుకునే అవకాశం లేదు. అందుకే అవన్నీ ప్రకృతిని అనుసరిస్తూ వెళితే ప్రకృతిని దాటి వెళ్ళం. పరమేశ్వరుడు కూడా వాటిని అనుకూలిస్తూ ఉంటాడు. అవి ఒక జన్మలోంచి మరొక జన్మకి ఉన్నతి పొందుతూ వెళ్ళిపోతుంటాయి. అలా ఎన్నో పొందిన తర్వాత మానవ జన్మ వస్తుంది. ఇది ఒక్కటే సవరించుకోవడానికి అవకాశం వచ్చినటువంటి జన్మ. ఈ జన్మను సవరించుకోకపోతే మళ్ళీ కష్టమే. అందుకు ముందు శుద్ధి చేసుకోవాలి. అందుకే పెద్ద పెద్ద విషయాల తర్వాత ముందు శుద్ధికి కావలసినవి చేయాలయ్యా అని చెప్తూ, ఎలాగైతే రోగం గురించి తెలుసుకుని చికిత్స చేసుకోవాలో
అలాగే పాప సంస్కారాల గురించి తెలుసుకుని వాటికి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. దానికి కేవలం తస్మాత్ పురైవాస్విహ పాప నిష్కృతవు యతేత మృత్యోరవిపద్యతాత్మనా, మరణానికి ముందే ఇంకో మాట చెప్తున్నాడు, రోగములు ఆక్రమించక ముందే జాగ్రత్త పడాలి అన్నాడు. అంటే రోగాక్రమణం అయ్యాక ఏమీ చేయలేం కనుక శరీరానికి రోగాలు ఆక్రమించక ముందే, ఇదే దంతంబుల్ పడనప్పుడే తనువునం దారూఢియున్నప్పుడే అని కాళహస్తి శతకంలో ధూర్జటి వారు సెలవిచ్చినటువంటి విషయం. కనుక శరీర పటుత్వం ఉన్నప్పుడే, రోగాలు రానప్పుడే సాధన చేయాలి. కాళ్ళు కీళ్ళు బాగున్న రోజుల్లోనే పవిత్రతకి ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ జ్ఞానానికి భక్తికి కూడా ఇది ప్రధానమైన మార్గం. ఇది లేనప్పుడు ఏం లాభం లేదండి. అందుకే మహానుభావుడు శంకర భగవత్పాల్ వారు కూడా భక్తిలో ప్రథమ భాగంలో స్థూల భక్తి ఉంటుంది, తర్వాత సూక్ష్మభక్తి అవుతుంది. ఈ సూక్ష్మభక్తికి బ్రహ్మజ్ఞానానికి భేదం లేదన్నాడు. ఈ స్థూల భక్తిలో తీర్థయాత్ర సేవనము, ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మాచరణ, ఇవన్నీ కూడా ముందు మనకు భగవత్ప్రాప్తి కంటే ముందు భగవత్ప్రాప్తికి కావలసిన అర్హతను ప్రసాదిస్తాయి. అందుకు ఇవన్నీ చాలా ప్రధానం అని చెప్తూ ఉంటే పరీక్షణ్ మహారాజు మళ్ళీ అంటున్నాడు, ఇప్పుడు పాపాలు వచ్చాయని జాలిపడ్డానికి లేదయ్యా, వాడికి పాపం అని తెలిసి చేస్తున్నాడు, అదొకటి ఉన్నది. అయ్యో పాపం అనడానికి లేదు, వాడికి తెలిసి చేస్తున్నాడు. పైగా ఒక్కొక్కప్పుడు ఇక రేపటి నుండి చేయను అనుకుంటాడు పాపం పిచ్చివాడు. మళ్ళీ రేపు ఇవాళ ప్రాయశ్చిత్తం చేసుకునే రేపటికి సిద్ధం. మీరు అన్నారు ప్రాయశ్చిత్తాలు చేసుకుని తీరాలి అని, కానీ ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా మళ్ళీ తయారవుతూ ఉంటాయి. ఇది ఎలాంటిదంటే ప్రాయశ్చిత్తమతోపార్థం మన్యే కుంజర శౌచవత్. ఏనుగు చక్కగా స్నానం చేసి వచ్చి మళ్ళీ బయటికి రాగానే దుమ్మేసుకుంటుంది. ఇలాగ ప్రాయశ్చిత్తాలతో పాపాలు కడుక్కొని మళ్ళీ కొత్త పాపాలు చేస్తూ ఉంటారు కదా. దీనికి మార్గం ఏమిటి అంటే గొప్ప మాట చెప్పాడు, ప్రాయశ్చిత్తం కూడా కర్మే కదా నాయన. అందుకు ఈ కర్మతో ఆ కర్మబంధాలను తెంచుకోవడం కొంచెం కష్టమే. అయితే హితమైన ఆహారాన్నే తీసుకునేవాడికి ఇది చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడండి. రోగాలు వచ్చాక బాధపడే కంటే ముందు నుంచి హితమైన ఆహారం తీసుకుంటూ ఒక నియమబద్ధమైన జీవితం గడిపితే వాడికి అసలు రోగమే రాదుగా. అదేవిధంగా ఈ జన్మని ఒక నియమబద్ధంగా జీవించడం మొదటి నుంచి అలవాటు చేసుకోవాలి. అందుకని ప్రాయశ్చిత్త కర్మలు వెతుక్కుంటూ ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తం చేసుకునే బదులు ఒక జీవన సరళి ముందు ఏర్పాటు చేసుకోండి. అలాంటిది చేసినట్లయితే వాడికి పాప సంస్కారములు బాధించవు. ఇది తెలుసుకోవాలి. ఆఫ్టర్ రిటైర్మెంట్ అనుష్ఠానం చేస్తాను, అప్పుడు పుణ్యాలు చేస్తాను, అప్పటి వరకు పాపంతో సంపాదించి దాచిపెట్టుకుంటాను అంటే పాపంతో సంపాదించిన కూడు నీ నెత్తిట్లో నీ సూక్ష్మాణువుల్లో చేరింది కనుక తర్వాత నీకు బాగుపడే బుద్ధిని కూడా ఇవ్వదు, అవకాశాన్ని కూడా ఇవ్వదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ శుద్ధమైన విషయాల్ని శరీరం స్వీకరించినప్పుడే రేపు పొద్దున్న తరించడానికి అవకాశం కనబడుతుంది. నువ్వు నింపుకున్నదే పాప సొమ్ముతో అయినప్పుడు తర్వాత పుణ్యపు దారులు మూసుకుపోతాయి, నువ్వు తరించలేవు. అందుకు గొప్ప మాట చెప్పాడు. ఇప్పుడు రోగం వచ్చిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజులు చేస్తాను, వాకింగ్ చేస్తాను అనే బదులు మొదటి నుంచి మితాహారం తీసుకుంటూ సరైన వ్యాయామం చేస్తే రోగం వచ్చే అవకాశం లేదు కదా. అలా చేసినా వస్తుందిలేండి అంటే అదో కర్మ, పక్కన పెడదాం. ముందు అలా చేయాలి కదా. అల్లవాడికి వ్యాయామం చెయ్యకపోయినా రోగం రాలేదు, వీడికి వ్యాయామం చేసినా వచ్చిందని లెక్కలు తీయకండి. సాధారణంగా ఎలాగ చెప్పుకోవాలి అలాగే చెప్పుకోవాలి. అయితే ఇవాళ మనం వ్యాయామం పాటించినా రోగం రావచ్చేమో కానీ నియమాలు పాటిస్తే మాత్రం పాపం బాధించదు. ఇది తెలుసుకోండి. నియమాలు అది అయితే అయ్యింది లేకపోతే లేదని కాదు, మహర్షులు పాటించి రుజువు చేసి నిరూపించిన నియమాలు. ఈ నియమబద్ధమైన జీవితం అని చెప్తున్నాడు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది ఇక్కడ చెప్పిన కేవలం 3-4 శ్లోకాల్లోనే చెప్పబడుతుంది. ఇక్కడ అంటే ది వే ఆఫ్ లైఫ్, జీవన విధానం ఎలాగుంటే పాపముల బాధ ఉండదు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇలాంటి జీవన విధానం పాటిస్తూ ఈశ్వరుని శరణి వేడగలిగితే తప్పకుండా ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. ఈ నియమాలు పరిపూర్ణములవుతాయి. ఇవి ఈరోజు ఎవరైతే పిల్లలు వచ్చారో వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఇప్పటి నుంచే పాటించడానికి అవకాశం ఉంది గనక. తపసా బ్రహ్మచర్యేణ శమేన చ దమేన చ త్యాగేన సత్య శౌచాభ్యాం యమేన నియమేన చ దేహ వాగ్ బుద్ధిజంధీరా ధర్మజ్ఞా శ్రద్ధయాన్వితా క్షిపంత్యఘం మహదపి వేణుగుల్మమివానల. ఇది సాక్షాత్ సుఖయోగీంద్రుడు వచ్చిన ఋషివాక్యం. ఎంత విశేషంగా చెప్తున్నాడు. ముందుగా తపస్సు అనే మాటకు మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఒక ధర్మం పాటించాలంటే కష్టపడాల్సిందేనండి. యోగాలో మంచి స్థితి రావాలంటే ముందు కాళ్ళు కీళ్ళు వంచాలి, తెల్లవారుజామున లేవాలి, అంతే. ఇక్కడ నియమాన్ని పాటించడమే తపస్సు. కనుక తపస్సు ఒకటి,
బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము అనే మాటలు ఇక్కడ ప్రధానంగా శాస్త్రాధ్యయనం అర్థం చేసుకున్నప్పటికీ కూడా కామనిగ్రహణమే అని అర్థాన్ని కూడా తీసుకోవచ్చు బ్రహ్మచర్యము. శమేనచ దమేనచ. ఇక్కడ బ్రహ్మచర్యం అనేది చాలా ప్రధాన దశగా చెప్తూ బ్రహ్మచర్యంతో విద్యగాని ఆర్జిస్తే ఆ విద్య యొక్క పూర్ణత్వం లభిస్తుంది ఋషులు చెప్పారు. స్వామి వివేకానంద అదే మాట అంటాడు, 12 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించగలిగితే వాడిలో ఉద్బుద్ధమయ్యే దివ్య చైతన్య శక్తి ఎంత గొప్పదో నేనే దానికి సాక్ష్యం అని చెప్పాడు మహానుభావుడే. బ్రహ్మచర్యం యొక్క గొప్పతనం అది. అలాంటి బ్రహ్మచర్యాది నియమాలు అవహేళనకు గురై ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి పాపం కావలసినంత పేరుకుపోయినటువంటి రోజుల్లో ఉన్నాం. కనుక తపసా బ్రహ్మచర్యేణ శమేన దమేన. అంతరింద్రియ నిగ్రహాన్ని శమము అంటారు, బాహ్యేంద్రియ నిగ్రహాన్ని దమము అంటారు. అంటే మనస్సును నిగ్రహిస్తే శమము, ఇంద్రియాలను నిగ్రహిస్తే దమము. త్యాగేన. ఈ త్యాగం అనేటువంటి మాట, త్యాగం గురించి మనం అనేక మార్లు చెప్పుకున్నాం. స్వార్థరాహిత్యమే. సత్య శౌచాభ్యాం. సత్యము శౌచము శుచి సదాచారం ఇది. యమేనా నియమేనా. యమము నియమము. యమనియమాల గురించి మనం కపిలగీతలో చాలా విచారంగా చెప్పుకున్నాం కనుక ఇప్పుడు అవసరం లేదు. ఆ విచారాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటే చాలు. ధీరాహ. ధీరులు అంటే బయట సంఘటనలకి చలించిపోకుండా ఉండగలగాలండి. అది అక్కడేదో కలిగిందని ఎక్కడ వీడు దిగులు పడిపోతూ, అక్కడేదో కలిగిందని వీడు పొంగిపోతూ ఆ బాహ్య సంఘటనలకి స్పందించకుండా వికారహేతౌ సతి విక్రియంతే ఏషాన్న చేతాంసి తయేవ ధీరా అని చెప్పాడు కదా. అందుకు ధీరులంటే వాళ్ళు. ధర్మజ్ఞా. ధర్మము తెలిసిన వారు. శ్రద్ధయా. శాస్త్రవాక్యముల యందు విశ్వాసం. వీటితో కూడినటువంటి వారు దేహముతో వాక్కుతో మనస్సుతో చేసిన పాపాలని అవి ఎంత పెద్దవైనా దగ్ధము చేయగలరు. అంటే ఈ చెప్పినటువంటి ఇవి ఎన్నొచ్చాయి చూసారా. తపస, బ్రహ్మచర్యేణ, శమేన, దమేన, త్యాగేన, సత్య, శౌచ, యమ, నియమ. మొత్తం 9 చెప్పబడుతున్నాయి. వీటిని పాటించేవారు, పైగా ధర్మము తెలిసిన వారు, శ్రద్ధ కలిగిన వారు, ఇది కూడా కలిపితే 11 అవుతాయి. ఈ 11 ఉన్నటువంటి వారు ఎలాంటి పాపాన్నైనా దహనం చేసుకోగలరు. ఇదే విషయం మన ఉపనిషత్తుల్లోకి వెళితే బ్రహ్మము ఎవరి చేత తెలియబడుతుంది అంటే తపసా బ్రహ్మచర్యేణ అక్కడవే చెప్తాడు. అంటే ఇవి పాటించినటువంటి వారికే పాప బాధ లేకుండా ఉంటుంది, పుణ్యము ప్రాప్తించే అవకాశం ఉంది, చివరికి భక్తి జ్ఞాన వైరాగ్యములు మోక్షము ప్రాప్తించే అవకాశం ఉంది. కనుక ఈ 11 ప్రతివారు గుర్తుపెట్టుకుని జీవితంలో అమలుపరుచుకోగలగాలి. వీటికి ప్రయత్నం కూడా చెయ్యకుండా ఎన్ని కబుర్లు చెప్పినా మనకి భగవంతుడికి దూరం పెరుగుతోందే తప్ప సన్నిహితం కావట్లేదు అని చెప్తూ కేచిత్ కేవలయా భక్త్యా. మరొకటి, ఇవన్నీ కూడాను ప్రయత్నపూర్వకంగా చేయవలసినవి. కానీ కొందరుంటారయ్యా, వాళ్ళ వెనకాల పాపములు చాలా ఉంటాయి, కానీ ఏ పూర్వపుణ్య విశేషము పండి వాళ్ళకి ఇంకా లోకం పట్టకుండా పరమాత్మ అంటే ప్రీతి ఏర్పడుతుంది. ఆ ప్రీతి ఏర్పడిన వాళ్ళకి భగవంతుడిపై ప్రేమ తప్ప మరేముండదు. అటువంటి వాళ్ళు ఇందాక చెప్పిన వాళ్ళు అందరికంటే గట్టివాళ్ళు. వాళ్ళు తప్పులు చేయరు, లోకం పట్టదు కనుక భగవంతుడి మీద ప్రీతి ఏర్పడుతుంది. ఆ ప్రీతితో వాసుదేవపరాయణ. వాసుదేవపరాయణులై ఉంటారు వాళ్ళు. అగం ధున్వంతి కార్స్నైనా నీహారమివ భాస్కర. ఉపమానాలు గొప్పగా చెప్పాడు. వాసుదేవుడే సర్వోత్కృష్టమైన ఆశ్రయమై వాళ్ళు కేవల భక్తితో పరమాత్మను పట్టుకుంటారు. అలా విష్ణువుని ప్రేమగా స్మరించే వారికి వారి పాపములన్నీ తొలగిపోతాయి. మొదట ఎవరి గురించి చెప్పారో వాళ్ళు నియమబద్ధంగా జీవించేటువంటి మహాత్ములు. వాళ్ళ పాపములు ఎలా తొలగిపోతాయంటే వెదురు పొద మూలంలో నిప్పు వేస్తే ఆ పొద ఎలా తగలబడుతుందో ఇటువంటి నియమపాలన వల్ల వాళ్ళ పాపములు తగలబడతాయని మొదలు చెప్పారు. ఇక్కడేం చెప్తున్నాడు? నీహారమివ భాస్కర. సూర్యోదయం చేత పొగమంచు ఎలా పోతుందో అదేవిధంగా అన్నారు. ఇక్కడ చెప్పిన దానిలో కించిత్ భేదం మనం పరిశీలిస్తే నిప్పు తీసుకురావాలి, పొదలో వేయాలి, అది తగలబడాలి, ఒక ప్రయత్నం కనబడుతుంది. కానీ మంచు ఆక్రమించిన సూర్యోదయంతో మంచు ఎలా కరిగిపోతుందో భగవత్ ప్రీతి కలిగినటువంటి వారికి భగవద్ అనుగ్రహం చేత వాళ్ళ పాపం తొలగిపోతుంది. ఆ చెప్పడం ఉపమానం. సరిగ్గా భగవద్గీతలోకి వెళితే అపిచేత్ సుధురాచారో భజతే మా మనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ అన్నాడు పరమాత్మ. దురాచారుడైనప్పటికీ కూడా ఒక్కసారి నన్ను ఆశ్రయించి అనన్యభాక్ అంటే నన్ను తప్ప ఇతరుల్ని చింతించనప్పుడు, అంటే నేను విష్ణువునే తప్ప శివుణ్ణి పూజించనండి అని చెప్పడం కాదు దీని అర్థం. పరమాత్మ తప్ప అన్య చింతన ఉండదు వాడికి, పరమాత్మయే ముఖ్యం. అదైనప్పుడు ఈ బాహ్యమైన విషయంపై స్వార్థము ఉండదు, అది తెచ్చుకోవాలని ఆశ ఉండదు.
ఇదివరకు ఏం బతికాడో కానీ భక్తి ఉదయం కాగానే అనన్య భక్తి పరమాత్మను ఆశ్రయిస్తాడు. అటువంటి వాడు సత్పురుషుడే. ఎందుకంటే వాడు ఇదివరకటి పాపములు దగ్ధమవుతాయి, నా అనుగ్రహం లభించింది కనుక మళ్ళీ కొత్తవి చేయడానికి సిద్ధం కాడు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ఒక్క మాట, నీహారమివ భాస్కర, వాళ్ళిద్దరూ ఒక విధంగా అదృష్టవంతులేనండి. నథా యఘవాన్ రాజన్ పూయేత తప ఆదిభిః యథా కృష్ణార్పిత ప్రాణ తత్పురుష నిషేవయా. ఒక్క మాట. ఇందాక మనం నిగ్రహం గురించి చాలా నియమాలు చెప్పుకున్నాం కదా. తపస్సు, బ్రహ్మచర్యము ఇవన్నీ చెయ్యాలి. ప్రతివాడు వాడు చెయ్యగలిగినంత చెయ్యాలి. కానీ ఒక్కటి, వాడు పాపాలు దగ్ధం చేసుకోవడానికి తగినంత వాడు చెయ్యలేడు. చాలా జాగ్రత్తగా ఇది వినాల్సిన విషయం ఉందండి. ఇక్కడ పాపరాశి చాలా ఉంది. ఈ నియమాలు చేస్తే పాపం పోతుంది, కానీ ఆ పాపాలకి తగ్గట్టుగా నియమాలు పాటించగలిగేటటువంటి స్థితి వాడికి శారీరకంగాను బుద్ధిపూర్వకంగాను దేశకాల పరిస్థితుల పరంగాను అనుకూలం కాకపోవచ్చు ఒక్కొక్కప్పుడు. అప్పుడేం చేయాలి? అది భక్తుడే అనుకోండి, పర్వాలేదు. కృష్ణార్పిత ప్రాణ తత్పురుష నిషేవయ. పరమాత్మకి తన ప్రాణాలు అర్పించి ఆశ్రయించినవాడు. అదంత తేలిక కాదండి. భగవంతుడికి చిత్తములు ప్రాణములు అర్పించడం అంటే అంత తేలిక. అందులో రకరకాల సందేహాల కొడవళ్ళు పట్టుకు వేలాడే మనకి భగవత్ శరణాగతి లభ్యం కాదు. ఒకవేళ శరణాగతుడైతే వాడు ఇదివరకు చెప్పిన తపస్సులన్నీ కూడా సరిగ్గా చెయ్యకపోయినా వాడి పాపాలు తొలగుతాయి. ఇందులో ఏమీ సందేహం లేదు. పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనకేం తెలిసింది? రెండిటి వల్ల మన నియమాలు పాటించద్దని చెప్పలేదు. మన పాటించిన నియమాలు మన పాపాలు పోగొట్టుకొని సరిపోవు. అందుకేం చేయాలంటే చెయ్యగలిగిన నియమాలు పాటిస్తూ పరమాత్మను పట్టుకునే ప్రయత్నం గట్టిగా చేస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అంతేగాని మన ప్రయత్నం మానేసిన అనన్యభక్తి అంటే అనన్యభక్తి నువ్వు మారడం కాదు అని అనాలి. అనన్యభక్తి అంటే లోకము పట్టకుండా లోకేశ్వరుడే పట్టినప్పుడు ఆ భక్తి లభిస్తే ఇదివరకటి పాప జీవితం వాడిని చూడకూడదండి. అది తెలుసుకోవాల్సింది. అందుకు ఒక్కసారి గురువుని ఆశ్రయించి దీక్ష తీసుకుని భగవత్ చరణాగతులు దిగిపోయాక మళ్ళీ కూర్చుని ఇదివరకు అంత పాపాలు చేశాను అనుకుంటే పాపంట. ఎందుకంటే అక్కడికి వచ్చేటప్పటికి ఆయన చేయవలసిన సంస్కారాలు చేసే తీసుకున్నాను నేను. చేసిన తర్వాత ఇంకా నీకు పాపం ఉంది అని భావన ఉంటే అది ఉన్నట్టే లెక్క. ఆ భావన కూడా ఉండకూడదు, ధైర్యం ఉండాలండి ఇక్కడ. అయితే ఆ జన్మలోకి వెళ్ళిన తర్వాత మాత్రం దీన్ని దీక్షా జన్మ అంటారు. అందులోకి వెళ్ళాక మాత్రం మళ్ళీ చేయకుండా ఉండాలి. అది తెలుసుకోవాల్సింది. అయితే తెలుసో తెలియకో ఏదో జరిగితే నువ్వు చేసే నిత్యానుష్ఠానం దాన్ని దగ్ధం చేస్తుంది. యథన్నాత్ కురితే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే అనేది అప్పుడు. ఇది తెలుసుకోవాల్సినది సూచన. అందుకని ఎలాగో ఏ రోజు కారోజు కడిగేస్తున్నాను కొత్త పాపాలు చేస్తానని ప్రిపేర్ అవ్వమని కాదు. ఇక్కడ ప్రయత్నం గట్టిగా ఉండాలి, కానీ నువ్వు తరించడానికి నీ ప్రయత్నం సరిపోదు, ఈశ్వరానుగ్రహం కావాలి. ఇప్పుడు మనకు కూడా తెలిసిందా, అనన్యగతి లేదు, నియమాలు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? పెద్ద సమస్య. బ్రహ్మ విచారం చేస్తావా? అంతకన్నా లాభం లేదు. ఎందుకంటే మొదట ఈ నియమాలు లేనప్పుడు బ్రహ్మ విచారం ఎక్కడండి? ఇక్కడ నియమాలే లేవు, అనన్యభక్తి లేదు. అది తెలుసుకుంటున్నాం. ఎందుకంటే 10 మార్లు పోరితే ఒకసారి చేస్తాం జపం, అది కూడా సగం అపనమ్మకంతో. ఇంకేముందండి ఇక్కడ? అఖండ ప్రేమ ఇది. ప్రేమలో అనుష్ఠానం కూడా ఉండదు, అనుష్ఠానం కూడా దాటిపోతుంది. అనుష్ఠానాలన్నీ ప్రేమపూర్వకంగా జరుగుతాయి. ఇక్కడ అనుష్ఠానం చేసిన కాలమునందు మాత్రమే ప్రేమ కాదు, సర్వకాలమున యందు ప్రేమ ఉంటుంది. అది ఇక్కడ స్మృతి రూపంలో ప్రీతి రూపంలో సంచరిస్తూ ఉంటుంది. అలాంటి ప్రేమ రూపక చిత్తవృత్తి కలిగిన వారు ఎవరో వాళ్ళు కృష్ణార్పిత ప్రాణ తత్పురుష నిషేవయా. ఆ కృష్ణార్పిత ప్రాణ అనే శబ్దమే ఎంత బాగుందండి. మచ్చిత్తాహ మద్గత ప్రాణ అనేది వాళ్ళ గురించి. అటువంటి వారు ఆ స్థితి వస్తే గొప్పదే. కానీ ఇటు అది లేక ఇది లేక ఉంటే ఏం చేయాలి అంటే ఒకటే మార్గం. ప్రాశ్చిత్తాదులు చేసినా లాభం లేదు కనుక ఆ మార్గం చెప్తున్నాను విను. నిరంతర భగవన్నామ స్మరణ ఒక్కటే మార్గము. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతకు మించి మరొకట్లేదండి. అనేక మంది మహర్షులు శాస్త్రములు పరిశీలించి పరిశోధించి జీవుల యొక్క కర్మగతుల్ని మొత్తం అవలోకనం చేసి తరించే అవకాశాలు ఏవేవి ఉన్నాయి, వాటిని సాధించడానికి వీళ్ళకే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మథనం చేసి మహర్షులు తేల్చి తీర్చిదిద్ది ఇచ్చిన తీర్మానం నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరనే. అందుకే మీరందరూ ధ్యానయోగ, కర్మయోగ, రాజయోగ, ఈ యోగ, ఆ యోగ అని పరిగెడుతూ ఉంటాం. అన్నిటికంటే గొప్పది నామయోగ. తెలుసుకోండి ఇక్కడ. ఇది ఒక్కటే. నామానికి అనేక దశలు ఉంటాయి. మొట్టమొదటి ప్రేమగా అంటూ ఉంటే నామం తరింపజేస్తుంది. ఎలా తరింపజేస్తుందంటే అది చూసుకుంటుంది. మొట్టమొదటి అంటూ ఉంటే అది పాపాన్ని దహనం చేసి క్రమంగా నామ అర్థమేమిటా అని ఆలోచించాలని చేస్తుంది. ఆలోచించాక అర్థంలో ఇది ఉందా అని ఆనందాన్ని కలిగిస్తుంది.
ఆ అర్థంలో మొట్టమొదటిగా ఆ నామం చేయాల చెప్పబడుతున్న దేవత యొక్క లీలను చూపిస్తుంది. ఇంకా నిన్నేం చేస్తుందంటే తత్వానికి తీసుకెళ్ళిపోతుంది. ఇది ఎలాంటిది అంటే నారాయణుడు నారాయణ 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 అంటూ ఉంటే ఆ నామం అంటూ ఉండగా ఎలా దహనం చేస్తుందో మనకు తెలియదండి. హరిర్హరతి పాపాని దుష్టచిత్తేరేపి స్మృత అని చెప్తూ అగ్ని దహత్యేవహి పావక అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవహి పావక. తెలియకుండా ముట్టుకున్న నిప్పు ఎలా తగలబెడుతుందో హరినామం తెలియక అన్నా పాపాలని పోగొడుతుంది, శుద్ధి చేస్తుంది అన్నాడు ఇక్కడ. అది ఎలాగండి అంటే అది గోడ మీద శబ్దం కాదు, నీ ప్రాణంలోంచి పలికిన 2 మహాక్షరములు. మర్చిపో ఇక్కడ హరి అనేది ఇక్కడ. ఎందుకంటే ప్రాణంలోంచి వచ్చిన అక్షరములు ఎలా చేస్తాయంటే ఒక భయంకరమైన అడవిలోంచి దాని నుంచి పుట్టిన మంటే దాన్ని తగలబెట్టినట్లు ఇక్కడ మన లోపల నుంచి పుట్టినటువంటి అగ్ని మన పాపాలని దహనం చేస్తుంది. అందులో సందేహం లేదు. అక్షరానికి అంత శక్తి ఉంది, శబ్దబ్రహ్మకు అంత శక్తి ఉంది, నాదానికి అంత శక్తి ఉంది. నాదం నామమైనప్పుడు ఎంత శక్తివంతమవుతుందనేదే నామాన్ని దర్శించిన ఋషులకు తెలుసు, పలుకుతున్న మనకు తెలియదు. తెలుసుకోండి. ఎందుకంటే నారాయణ శివ హరి నామాలు మీరు నేను తయారు చేయలేదు, అందుకే వాటికి శక్తి ఉంది. మనం తయారు చేస్తే మన అజ్ఞానం మన లోప అన్ని దానిగా అంటుతాయి. అందుకే నామం అంటే ఏమిటయ్యా అంటే భగవంతుడు మన కోసం ధరించిన శబ్దావతారం. అది ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. ఆయనే ధరించాడు శబ్దరూపం. ఇంకా అప్పుడు నువ్వు దాన్ని ఏమి చేయలేవు. ఆయన వచ్చాడు ఇక్కడ. సూర్యుడు ఎలాగైతే తనంత తాను ప్రకటితమయ్యాడు పరమాత్మ రూపంలో, నామం కూడా అలాగే ప్రకటితమయ్యింది. అందుకే నామానికి ఆ శక్తి ఉన్నది అన్నాడు. విశ్వనాథ సత్యన గారి భాషల్లో చెప్పాలంటే నామమునకు శక్తి లేదనువాడు నామమునకు ఎంత శక్తి ఉందో తెలియనివాడు అన్నాడు. ఆయన మాట ఇలాగే ఉంటుంది, చమత్కారం. ఏం చేస్తాం, ఆ నామమునకున్న శక్తి అంతేంది. అందుకే నిజమైన పెద్దలు ఏంటంటే నామస్మరణ చేయి అంటారు. ఇంతేనా దాని మహిమ చూడు. లేకపోతే అహం బ్రహ్మాస్మి చెప్పిన రమణుల వారు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని ఎందుకన్నారు? అరుణాచలం మనుచు స్మరించు వారలకు అఘము తొలగించదువు అరుణాచల. అహము తొలగించదువు. అహమే అఘము, ఏం పర్వాలేదు. మా తమిళలో అయితే హకారాన్ని ఘకారం అంటారు, రెండూ ఒకటేని మనం తెలుసుకోవాలి ఇక్కడ. అహము తొలగించదువు అరుణాచల. కనుక అహంకారం తొలగి బ్రహ్మజ్ఞానం కావాలంటే అరుణాచలుని ఆశ్రయించు. చూసారా, సమయం చూసుకొస్తాడు. మహాశివరాత్రి నాడు ముఖ్యమైన అరుణాచల శివ స్మరణ మన ఇవాళ చేసాం. వాడిని ధరిస్తే చాలు, సర్వపాప దహనం చేసే మహాగ్ని మనకేముందండి ఇక్కడ. అది పరమేశ్వర నామానుకున్నటువంటి విశేషము. అందుకే ఇంతింత అద్భుతమైన వేదాంతం చెప్పినాడు సుఖయోగీంద్రులు. ఇక్కడ అత్యద్భుతమైన ఉపాయాన్ని చెప్తున్నాడు. ప్రాయశ్చిత్తాన్ని చీర్ణాన్ని నారాయణ పరాన్ముఖం. ఒక్క మాట చూసుకో, భగవంతుడి మీద భక్తి ఉండదు, భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంటుంది. చాలామంది పూజలు పునస్కారాలు చేసేవారు ఈ టైప్లో ఉంటారండి. వాళ్ళకి భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంటుంది. పూజలు పునస్కారాలు చేస్తే జాతకంలో కలిసి వచ్చి పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు, రోగాలు ఉన్న వారికి రోగాలు పోవడాలు వస్తాయని వాళ్ళు భక్తులు అనరు. వాళ్ళ కోరిక కోసం భగవంతుడిని ఆశ్రయించారు. అది అయితే కాబూలి వాళ్ళని ఆశ్రయిస్తారు, లేకపోతే దేవుడిని ఆశ్రయిస్తారు. వాళ్ళు అంతా ఒకటే, మరేం లేదు. వాళ్ళ భక్తులను మాత్రం దయచేసి అనవద్దు, అది చెప్పుకోవాల్సింది ఇక్కడ. అయితే ఎవరినో ఆశ్రయించే బదులు ఈశ్వరుణ్ణి ఆశ్రయించారు కనుక కొన్ని జన్మలకైనా వాళ్ళు తరించే అవకాశం ఉందే తప్ప ఈ జన్మలో మాత్రం గ్యారంటీ లేదు. ఇది తెలుసుకోండి. వాళ్ళని నారాయణ పరాన్ముఖులు అంటారు. నారాయణ పరాన్ముఖులు. వాళ్ళను కూర్చోబెట్టి వెంకటేశ్వర గుడికి వచ్చారు కదా అని పక్కన స్టేజ్ వేసి వెంకటేశ్వర తత్వం చెప్పబడిన అంటే రారు. వాళ్ళు క్యూలో 2 రోజులైనా వింటారే కానీ ప్రవచనం దగ్గర 2 గంటలు కూర్చోరు. ఎందుకంటే వెంకటేశ్వరుడు ఎవడైతే మాకెందుకండి, ఆయన ఏమి ఇస్తాడో చెప్పండి అంటారు. ఇలాంటి వాళ్ళని మనం భక్తులు అనుకుని, భక్తులారా అని వాడు మైక్లో అంటూ ఉంటాడు. వీళ్ళు అవునేమో అనుకుంటుంటారు. భక్తులారా మీద పడిబడి కొట్టుకోకండి, క్యూ పాటించండి అంటాడు. భక్తులైతే కొట్టుకుంటారా? ఏమిటో అది. మొత్తానికి ఎన్ని భ్రాంతుల్లో బతుకుతున్నామో అర్థమవుతుంది కదా. సత్యం అర్థం కాకపోయినా భ్రాంతి అర్థమైతే చాలండి, సగానికి సగం బతుకు బాగుపడిపోతుంది. భ్రాంతులు ఇవన్నీ కూడా కనీసం సిగ్గైనా పడాలి కదండి. ఇన్నాళ్ళు భ్రమనే బ్రహ్మజ్ఞానం అని బతికేస్తున్నాం. ఇక భ్రమానికి బ్రహ్మానికి భేదం ఉందనైనా తెలియాలి ప్రవచనం వల్ల. బ్రహ్మజ్ఞానం రాకపోయినా బ్రహ్మజ్ఞానం ఏదో తెలియాలి. ఇక్కడ ఈ స్థితిలో ఉన్నాం. మొత్తానికి నారాయణ పరాన్ముఖా, వాళ్ళకి భక్తి లేదు, ఏమీ లేదు. అలాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఒకవేళ వేదము చెప్పిన ప్రాయశ్చిత్త కర్మలు చేసినా భక్తి లేని వాడి ప్రాయశ్చిత్త కర్మలు ఎలాంటివి అంటే కళ్ళు కుండకి గంగాజలంతో అభిషేకం చేయడం లాంటిది అన్నాడు ఇక్కడ. అంటే కుండలో కళ్ళు పోసి మూత మూసేసి గంగాజలంతో అభిషేకం చేసేట. అప్పుడు ఏమైంది? దాని పవిత్రము నెత్తి మీద పెట్టుకుంటావా? ఎంత గంగాజలం పోసినా కళ్ళు కల్లే. అదేవిధంగా భక్తి లేనివాడు ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసినా వాడు శుద్ధుడు కాడు. శుద్ధుడు కానంత వరకు సిద్ధి ఉండదు. శుద్ధి నీ కర్తవ్యం,
సిద్ధి పరమేశ్వరుడి కర్తవ్యం. కానీ సిద్ధే నీది అనుకోవడం వల్ల శుద్ధి నువ్వు చూసుకోకపోవడం వల్ల సిద్ధి రావట్లేదు, శుద్ధి అందట్లేదు. అది వచ్చింది పరిస్థితి. అది మానవుడు మొదటి నుంచి బుద్ధి పనిచేసిన దగ్గర నుంచి శుద్ధి కోసమే ప్రయత్నం చేయాలి. అందుకే మన పెద్దవాళ్ళ సంకల్పం నేర్పిన దగ్గర నుంచి మమ ఉపాత్త దురితక్షయార్థమనే మొదలుపెట్టారు చూడండి ఇక్కడ. అదే శుద్ధి, ఉపాత్త దురితక్షయార్థం. ఎప్పటి నుంచి పోగు చేసుకున్నావో ఇవన్నీ తగలబెట్టుకోవాలి అన్నాడు ఇక్కడ. ఇది ఒకటి హరినామమింతైన చాలదా, చెదరకి జన్మములు చెరలు విడిపింప, మదినొకటి హరినామ మంత్రమది చాలదా, 10,000 నరక కూపములు వెడలింప, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు. ఏదో అంటారు కానీ నామానికి అంతుందా అంటే వాడికి నామాపచార దోషమని మహాపాపం వస్తుంది. ఇది కూడా తెలుసుకోండి ఇక్కడ. ఇవన్నీ గ్రహించవలసినది. దానిలో అంత శక్తి ఉందో నీకేం తెలుసు ఇక్కడ. అందుకే నామానుకున్న శక్తి అనంతం. ఎంత అనంతం అంటే నువ్వు ఎంత పండితుడి దగ్గర విన్నా ఇంకా ఎంతో మిగిలి ఉంటుంది. అంత గొప్పదండి నామస్మరణ యొక్క మహిమ. నా నిష్పుణంతి రాజేంద్ర సురాకుంభమివాపగాహ. అందుకే ఒక్కడు గుర్తుపెట్టుకో, భగవానుడి వైపు మనస్సు తిరిగింది అంటే అతడు శుద్ధుడవడం ప్రారంభమైంది అని అర్థం. ఎలాగోలాగా తిరిగి ఆ నామస్మరణ చేస్తూ చేస్తూ ఉంటే అదేం చేస్తుందంటే పాపదహనం చేయడమే కాకుండా పాప వాసనలను కూడా పోగొడుతుంది. మామూలు ప్రాయశ్చిత్త కర్మలు పాపాలను పోగొడతాయి కానీ పాప వాసనారూప సంస్కారాలను పోగొట్టం. ఇది ఎలాంటిదంటే చెట్టును నరుకుతాయి, మూలాన్ని తెంచవు. అది వచ్చింది బాధ. సకృన్మన కృష్ణ పదార విందయో నివేశితం తద్గుణరాగియైరిహ నతే యమం పాశభృతశ్చ తద్భటాన్ స్వప్నేపి పశ్యంతి చీర్ణ నిష్కృతాః. ఒక్కసారి కృష్ణుని గుణగణాలని తలంచుకుని ప్రేమతో, ఒక్కసారి అంటే కృష్ణ అన్నాను కదండి అని కాదు, అందుకే ఇక్కడ గొప్ప అన్నాడు. తద్గుణరాగి అన్నాడు. తద్గుణరాగి అంటే పరమాత్మ యొక్క అనంత కళ్యాణ గుణములపై ఆకృష్టుడై ప్రీతి చెంది ఒక్కసారి సకృత్, ఒక్కసారి ఆయన పాదార విందాలపై మనస్సును పెట్టినట్లయితే, లగ్నం చేసినట్లయితే అదే సర్వప్రాయశ్చిత్తములతో సమానము. అది మహాప్రాయశ్చిత్త కర్మ. అలాంటి వారు కలలో కూడా పాసధరులైన యమకింకరుల్ని కానీ యముణ్ణి కానీ చూడరు. ఇది చెప్పాడు. ఎందుకంటే నరకానికి తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళేగా. అందుకు ఒక్కసారి ప్రేమతో కృష్ణ పాదాలపై బుద్ధి నిలిపినటువంటి వారు వాళ్ళు యమలోకాన్ని చూడరు సింహ. వాళ్ళు ఆఖరికి తీసుకెళ్లే వాళ్ళని కూడా చూడరు. ఈ కథ నేను అగస్త్య మహర్షి ద్వారా విన్నది, జరిగిన కథ ఒకటి చెప్తున్నాను. జరిగిన కథ అండి ఇక్కడ. అంటే ఇది ఎప్పుడో కృష్ణావతారం పూర్తి కాక ముందు కాదు, అయిన తర్వాత. అంటే ఈ మధ్యకాలంలో సుఖయోగీంద్రుడికి అనుభవంలోకి వచ్చిన కథ. అందుకే ఇది ప్రత్యేకించి ఈ కథ ఆయన ఉటంకించి చెప్తున్నాడు. ఎంతవరకు వ్యాసుడి ద్వారా తాను విన్నది అనుభవించి చెప్తున్నాడు, ఇప్పుడు మాత్రం ప్రత్యేకించి చెప్తున్నాడు. కాన్యకుబ్జే ద్విజ కశ్చిత్. కన్యాకుబ్జ దేశంలో ఒక ద్విజుడు ఉండేవాడు. అతడు దాసీపతి, ఒక దాసికి పతి. అతని పేరు అజామిళహ అన్నాడు. అజామిళుడు ఆయన పేరు. ఈ కథ కూడా జాగ్రత్తగా వినవలసిన కథ అండి. జాగ్రత్తగా వినకపోతే ఇందులో కూడా పొరపాట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. విజాతులన్నీ వృథా వృథా అజామిళాదులదదియే జాతి అన్నాడు అన్నమయ్య. ఈ కథను జాగ్రత్తగా పరిశీలించి అది తెలుస్తుంది. నామ్నా నష్ట సదాచారో దాస్యా సంసర్గదూషిత. గొప్పదైనటువంటి వేదవేత్తల ఇంట్లో పుట్టినప్పటికీ కూడా అతడు కామంతో ఆసక్తుడై తన యొక్క సదాచారాన్ని విడిచిపెట్టి భ్రష్టుడై ఒక కులటతో ఆయన వివాహం చేసుకుని ఆమెతో కాపురం చేశాడు. ఎప్పుడైతే కులటా సంఘం వచ్చిందో తనదైన పూర్వాచారములు పాటించడానికి ఇంక అవకాశం లేదు. ఎప్పుడైతే పూర్వాచారములు పాటించడానికి అవకాశం లేదో కుటుంబ పోషణకి తన దగ్గర మరో విద్య లేదు. అందుకు మరో విద్యని ఆశ్రయించాడు. ఆ విద్య ఏంటంటే బంజక్ష కైత వైశ్చౌర్యైర్గర్హిత వృత్తిమా స్థిత. ధనికుల్ని బంధించి బెదిరించి అవసరమైతే చంపో డబ్బు వసూలు చేయడం, జోదం చేయడం, మోసగించడం, దొంగతనాలు, వీటినే బ్రతుకు తెరువుగా చేసుకుని ఆమెను పోషిస్తూ ఆమె ద్వారా కలిగినటువంటి 10 మంది సంతానాన్ని పోషించాడు. అదే జీవితం అయిపోయింది. ఎందుకంటే పరం మీద ఆచారం మీద నమ్మకం లేని వాళ్ళు కామానికి ఆసక్తులై సదాచారాన్ని, తన యొక్క పూర్వీకుల ఔన్నత్యాన్ని ఎలా విడిచిపెడతారనేది ఇప్పుడు మనం కోట్ల సంఖ్యలో చూస్తున్నాం. అప్పుడు చెప్పుకోవడానికి ఒక్క అజామిలుడే. కానీ అజామిలుడు తరించాడు కనుక చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి అది లేదు కనుక చెప్పుకోవడానికి అది లేదు. ఈ కథని పరిశీలించవలసిన అంశం.
కాలోత్యగాన్ మహాన్ రాజన్ నష్టాశీత్యాయుష సమాహ. చిత్రం ఏంటంటే యవ్వనంలో ఇంద్రియాలు బాగా కదులుతున్నంతసేపు దేవుడు లేడు, ఆచారం లేదు, అవన్నీ చాదస్తాలు. కానీ వ్యక్తికి యవ్వనం శాశ్వతం కాదు, అదొక్కటి తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే అతడికి కూడా కాలం గడిచిపోయింది. 88 ఏళ్ల వయస్సు వచ్చిందిట. అప్పుడు తస్య ప్రవయస పుత్ర దశతేషాంతో, అప్పుడు వాడికి మొత్తం 10 మంది పిల్లలు. అందులో చివరి పిల్లవాడి మీద మమకారం అదొకటి ఉంటుందని, ఎంతమందన్నా ఒకటి మీద విపరీత లంపటం. అయితే అతడికి ఆయుష్ చివరికి వచ్చేసింది. ముక్కుతూ మూలుగుతూ పడుకున్నాడు. ఆ సమయంలో ఆయుష్ చివరికి వచ్చినప్పుడు వచ్చేట ముగ్గురు. సపాసహస్తాన్ స్త్రీన్ దృష్ట్వా పురుషాన్ భృషదారుణాన్. వచ్చినటువంటి వారు ముగ్గురు చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళు వంకర తిరుగున ముక్కులు, పైకి లేచినటువంటి వెంట్రుకలు, అలాంటి భయంకరమైన కోరలతో వాళ్ళు ముగ్గురు కనబడ్డారు. వాడికి అవసాన కాలంలో కనబడ్డారు. ప్రతివాడికి కనబడతాటండి. కనబడితే కానీ నమ్మను అనకూడదు అని చెప్పుకున్నాం కదా. అప్పుడు నమ్మేం చెయ్యవు నువ్వు. పైగా వాళ్ళు నమ్మి కొలుచుకోవాల్సిన వాళ్ళు ఏం కారు. నమ్మి కొలుచుకోవాల్సింది పరమాత్మని. యమకింకరులు నమ్మక్కర్లే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. తెలుసుకోండి ఇక్కడ. ఆ టైం వచ్చినప్పుడు చూసుకుందామంటే అప్పుడు చూసుకోవడానికి ఏమి ఉండదు. నీకు చూసుకోవడానికి ఇంకేమీ లేదని తీసుకుపోవడానికి వచ్చిన వాళ్ళ పేరు యమకింకరులు. అక్కడ రెక్టిఫై చేసుకోవడానికి ఏమీ లేదు. తెలుసుకోండి ఇక్కడ. అయితే ఇదే సమయంలో ఒక్కొక్కప్పుడు గ్రంథంలోనే చెప్పుకోకుండా అనుభవంలోకి వచ్చిన కొన్ని విషయాలు చెప్పుకుంటే వీటి సత్యాలు ఇంకా తెలుస్తూ ఉంటాయండి ఇక్కడ. ఎందుకంటే మనం ఈ దేహమే సత్యం అనుకుని ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ ముందు వెనకలు ఎన్ని ఉన్నాయనేది ఇప్పటికీ మన నిత్యం చుట్టూ జరుగుతూ ఉంటాయి. అయితే మనకెందుకు కనబడమంటే మనం ఆ దృష్టితో చూడవండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎప్పుడైనా సరే సృష్టిలో బ్యాంకింగ్ గురించి తెలియాలంటే దాంట్లో పనిచేసేవాడు వాడికి బ్యాంకుల గురించి తెలుస్తాయి. మామూలు పనిచేసేవాడికి ఏం తెలుస్తుంది? అలాగే వైద్యశాస్త్రంలో ఉన్నాడు అనుకోండి, వాడి సృష్టిలో ఎవరిని చూసినా ఏ రోగం ఉందా అని ఆలోచన వస్తూ ఉంటుంది. వాడికి ఏంటి, వాడు బతుకంతా అదే అధ్యయనం చేశాడు కనుక. అదేవిధంగా ఇహపరాలకు సంబంధించిన జ్ఞానంపై ఎవరికి అవగాహన ఉంటుందో వాడు ఈ లోకాలను చూసినప్పుడు వాడు ఆత్కోణంతో చూస్తాడు. వాళ్ళు అలాంటి రీసెర్చ్లు చేసి వాళ్ళ ఫైండింగ్స్ అన్నీ వాళ్ళు బయటకు తీసుకొస్తారు. వైద్యులు వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు చేస్తారు. కనుక నీకు ఏ విద్య కావాలో ఆ విద్యలో వాళ్ళు ఏం పరిశోధించారో తెలుసుకోవాలి. అలానే పరిశోధించి మహాత్ములు శ్రీ రామచరణ్ దాస్ గారని ఋషికేశ్లో గీతాప్రెస్ ప్రధానం గోరఖ్పూర్ అక్కడున్న సన్యాసి 100 ఏళ్ళు అక్కడ జీవించారండి. మహానుభావులు, సిద్ధపురుషులు. ఆయన దేహానంతర జీవితం గురించి స్వయంగా దేశంలో అనేక ప్రాంతాలు పర్యటించి క్షేత్రాల చూసి శాస్త్రాల అధ్యయనం చేసి అత్యద్భుతమైన గ్రంథం రచించారు ఆయన ఇక్కడ. అందులో చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ఇప్పుడు ఈ చెప్తున్న అంశం లాంటిది. సరే, ఆ మహాత్ముల గ్రంథాల్లో వాళ్ళకి తెలుస్తాయి. కానీ ఒకప్పుడు గోకర్ణంలో భాగవత సప్తాహం చెప్తున్నప్పుడు నాకు అనుభవం జరిగింది. అది ఇక్కడ చెప్పుకుంటే శ్రద్ధోత్పాదనార్థంచ అంతే, ఇక్కడ మరేమీ లేదండి. సరిగ్గా ఈ ఘట్టం చెప్పినప్పుడు అది సప్తాహం గనక ఉదయం 3:30 గంటలు మళ్ళీ సాయంకాలం 3:30 గంటలు చెప్పుకున్నటువంటి సందర్భం. అది చాలా ఏళ్ల క్రితం, సుమారు 2004-05లో జరిగిన సంఘటన. మధ్యాహ్నం ప్రవచన కార్యక్రమం పూర్తి చేసుకుని నా గదిలో కూర్చొని అధ్యయనం చేసుకుంటుంటే 2 దంపతులు వచ్చారు. ఆ దంపతులు వచ్చి, మీతో మాట చెప్పాలని వచ్చాం, ఇవాళ విన్న ఈ కథ విన్నాక నాకు ఒళ్ళు వణికింది ఒక్కసారి. నేను ఇదే భాగవత సప్తాహం వినడం, నాకేం తెలియదు. ఎందుకంటే మా ఆయన గారు బ్యాంకు ఉద్యోగి, నేను సామాన్య గృహిణి, గ్రంథాల వాటి గురించి తెలియదు, గౌరవం ఉంది అంతే. కానీ ఇవాళ ప్రవచనం విన్నప్పుడు ఒక ముగ్గురు కనబడ్డారు అని చెప్పారు కదా, నాకు మీరు వర్ణించిన వర్ణనతో ముగ్గురు నేను ఒకసారి చూశాను. నా పేరు మంజుల. నేను హాస్పిటల్లో చేరినప్పుడు డాక్టర్లు అంటూ ఉన్నారు ఇంకా లాభం లేదు, అయిపోయింది అని. ఆ మాట కూడా నాకు వినబడుతోంది. ఆ సమయంలో ముగ్గురు కనబడ్డారు నాకు, అచ్చం వర్ణించినట్లే. ఈవిడి పేరే కదరా మంజుల అన్నట్టు అందులో ఒకడు. అవును, కానీ మన గురువుగారు పెద్ద ఆయన చెప్పిన ప్రకారం చూస్తే ఆ లక్షణాలు ఇక్కడ కనబడట్లేదే అని. మనం సరియైన చిరునామాకు వచ్చాం, అదే వీధి అదే ఇల్లు అన్నాడు. కానీ కాదురా, ఈ ఇంటి తర్వాత 4 ఇళ్ల తర్వాత మంజులను మరొకమున్నది, ఆమెను మనం తీసుకెళ్ళాలి అనుకుని వాళ్ళు ముగ్గురు అంతర్ధానం అయిపోయారట. ఇది జరిగింది. ఈవిడేదో భ్రాంతి చెందింది అనుకుందాం, తిరిగింటి బాగుపడిపోయింది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, ఎలా బాగుపడిందో, పోతుంది అనుకున్నాం, బాగుపడిపోయింది, ఇంటికి వచ్చేసింది. ఈవిడ ఇంటికి వచ్చిన కొద్ది కాలానికి ఆ 3-4 ఇళ్ల తర్వాత మంజుల మరణించిందండి. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఏమంటారు దీన్ని, భ్రాంతి అంటారా, ఎవడి కల్పన అంటారు ఇక్కడ? అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే జీవుడు శరీరం పతనమైన తర్వాత వాడి దేహపు స్థితి ఏమిటి, వాడు ఇక్కడే పడుంటాడా, పోనీ నరకానికైనా ట్రావెల్ చేస్తాడా
అనే దాని గురించి ఏ బాడీ ఉంటే ప్రయాణం చేస్తాడు, ఏ బాడీ దొరకకపోతే ఎక్కడే తిరుగుతాడో కూడా చెప్పారండి. కానీ అవి చెప్పబోతే అబ్బో భయం చెప్పకండి అంటారు. ఎందుకంటే బాగుపడిపోతారేమో అనేటువంటి భయంతో, మరేం కాదు ఇక్కడ. ముందే తెలిస్తే బాగుపడతారండి. డాక్టరు ఇలా జాగ్రత్త పడకపోతే ఈ రోగములు వచ్చును అని పాఠం చెప్పాడు అనుకోండి, వింటే భయం వేస్తుంది. కానీ భయపెట్టడానికి డాక్టర్ పాఠం చెప్పలేదు, జాగ్రత్త పడితే రోగం రాకుండా ఉంటామని పాఠం చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఇది ఉన్నప్పుడే జాగ్రత్త పడకపోతే మళ్ళీ ఇలాంటి ఒక తొడుగు వస్తుందని చెప్పడానికి హామీ లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇలాంటి వృత్తాంతాలు ఒకటి కాదు, నా చిన్నపాటి ప్రవచన జీవితంలోనే నేను ప్రత్యక్షంగా ఇలాంటి 3-4 సంఘటనలు చూడడం జరిగింది. ఆ ఉదాహరణలే చాలా ఉంటాయి. అలాగే సూక్ష్మ భూమికల్లో జరిగేటువంటి అంశములు, మహాత్ముల యొక్క అనుభవాలు చాలా చాలా ఉంటాయి ఇక్కడ. కానీ పొద్దున్న లేచి కుక్షింభరత్వమే జీవితంగా గడుపుతూ అప్పుడప్పుడు ఏదో భజన పాఠం స్తోత్రమో చేసేసి ఇదేదో దివ్యానుభూతిని భ్రాంతి చెందేటటువంటి వారికి కూడా అర్థం కాదు, అంత మహాప్రపంచం అండి ఇక్కడ. ఒక సిద్ధపురుషుడు ఒక మాట చెప్పాడు, నువ్వు తిరుగుతున్న ఈ లోకంలోనే నీ కంటితో చూడలేని సూక్ష్మ ప్రపంచం నువ్వు చూస్తున్న దానికంటే 3 రెట్లు పెద్దది అని చెప్పాడండి ఇక్కడ. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ వలయంలో ఎన్ని దివ్యశక్తులు ఎన్ని దుష్టశక్తులు సంచరిస్తున్నాయో తెలీదు. అవన్నీ ఉంటూ ఉంటాయి, వాటి ప్రభావం కూడా నీ మీద ఉంటూ ఉంటుంది. పెద్దలు ఏర్పరిచిన జీవన విధానం నువ్వు పాటించగలిగితే నీ చుట్టూ ఉన్న వాటిలో మంచి శక్తుల ప్రభావం నీ మీద ఉంటుంది, దుష్టశక్తుల ప్రభావం నీ మీద ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది. అది అందులో ఉన్నటువంటి పద్ధతి. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అందుకు 3 చూశాడు ఎవడు? అజామిలుడు. వాళ్ళు భయంకరమైన ఆకారాలతో ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు 3 చూశాడో వెంటనే ఒళ్ళంతా వణుకొచ్చేసింది. ప్రతివాడికి పరిస్థితి వస్తుందండి, కానీ చెప్పుకోలేడు. ప్రాణానాం గ్రంథిరసరుద్రో మా విశాంతక ఈ మంత్రాల్లో కనబడుతుంది. జీవుడు ఈ దేహం నేను దేహం నేను దేహం నేను అనుకోవడం వల్ల వాళ్ళ ప్రాణశక్తి ప్రతి నాడీ మండలంలో చేరుకుపోయి అక్కడ పేరుకుపోతుందిటండి. ఇది పెద్ద రహస్యం. కానీ ఎవడు నిత్య ప్రాణాయామాదులు చేస్తాడో వాడు మాత్రమే నాడీ మండలం నుంచి ప్రాణశక్తిని సులభంగా తీసుకొచ్చగలటవాడు. అదే ఉర్వారుకమయ బంధనాత్. ఇది పెద్ద రహస్యం, అది యోగపరంగా. పండిన దోస పండు తొడిమిలో ఉంటే లాగడం సులభం, కాయగా ఉంటే లాగితే కొంత ముద్ద అక్కడ ఉండిపోతుంది ముక్క. కాయదశ అంటే సరి అయిన సాధన లేని వాడు మరణ సమయంలో వాడి యొక్క ప్రాణశక్తితో సూక్ష్మదేహం లాగబడుతుంది. ఆ లాగబడ్డప్పుడు ఇన్నాళ్ళు ఏ సాధన చేయలేదు, దేహమే నేను అనుకుని తిరిగాడు కనుక ఆ నాడీ మండలం నుంచి ప్రాణం లాక్కుంటున్నప్పుడు వచ్చే బాధ ఎలా ఉంటుందంటే శాస్త్రం వర్ణించింది, 1000 మండ్రగబ్బలు కాటు వేసినప్పుడు ఎలాంటి వేదన ఉంటుందో అంత ఉంటుందిటండి ఇక్కడ. అనివార్యం, అనుభవించక తప్పదు ఎవరికైనప్పటికీ. ఆ సమయంలో వాళ్ళు కనబడతారు, కనబడగానే వస్తుంది భయం. ఆ భయంతోనే ఆ సమయంలో వాడి యొక్క స్థితిని చాలా వర్ణించారు. అది వాడికే కనబడుతుంది ఆ సూక్ష్మ భూమికలోది. ఎందుకంటే ఎవడికో తలనొప్పి వస్తే ఆ బాధ వాడికే ఎలా తెలుస్తుందో ఈ అవస్థ ఆ జీవుడికి తప్ప ఎవ్వరికీ అనుభూతిలోకి రాదు. అందుకే శాస్త్రం వర్ణిస్తోంది, అది రాకుండానే జాగ్రత్త పడవయ్యా అనేటువంటిది. కానీ ఈయన గారు ఎప్పుడైతే చూశారో వెంటనే భయం కలిగి, భయం కలగగానే ఏమనిపిస్తుందంటే అంతవరకు నీకేది ఎక్కువ అభ్యాసం అయిపోయిందో అదే బయటకు వస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది ఒక పెద్ద రహస్యం అండి. మనలో ఒక కదలిక వచ్చినప్పుడు, ప్రాణానికి సంబంధించిన ఏ కదలిక వచ్చినా ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. అప్రయత్నంగా కదలికలో మనకు తెలియకుండా అనుభూతి వస్తుంది. తుమ్మినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ప్రాణం కదులుతుంది లోపల, దగ్గుతాం. అందుకే మన పెద్దవాళ్ళు అలాంటివి ఏవి జరిగినా వెంటనే శివశివ నారాయణ అనుకోమని చెప్పేవారు. అంటే ఒక చిన్న ప్రాణపు కదలికకి నువ్వు అభ్యాసం చేసేవనుకో, రేపు ప్రాణం పెద్ద కదలిక సమయంలో కూడా అది నీకు వస్తుంది. అది రహస్యం అండి ఇక్కడ. కానీ ఇప్పుడు సారీ అన్నామనుకో, పోతూ పోతూ కూడా సారీ అంటావు, దానివల్ల ఏం లాభం లేదు. అందుకే మన వాళ్ళు పడినా రామా, కింద పడ్డా రామా అనుకునేవారు. అలా అలవాటు చేయించేవారండి పెద్దవాళ్ళు. ఎందుకో అది ఇప్పుడు మనకు తెలియట్లేదు. నువ్వు సారీ ఆవిడికి కావాలి, ఏం లాభం లేదు ఇక్కడ తెలుసుకోండి. సారీ అంటే అమ్మకెంకలు సరే అన్నారు, లాక్కుపోతారు. సారీ ఏమనుకోకటి పట్టుకుపోతారు తెలుసుకోండి ఇక్కడ. వాళ్ళకి తెలుసు సారీ ఎలా చెప్పాలి. అందుకే సారీలతో లాభం లేదు ఇక్కడ. ఇవన్నీ అందుకు అలవాటు కావాలి ఎప్పుడైనా. అని ఏదొచ్చినా రామ కృష్ణ అనుకోవడం జాతి అలవాటుగా చేశారండి. అదేంటో చిత్రం. ఒకప్పుడు ట్రైన్లో వస్తుంటే 2 అన్యమతస్థులు ఉన్నారు అక్కడ, హైందవేతరులు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక ఆవిడ ఇంకో ఆవిడ కష్టాలు చెప్పుకుంటుంది. ముసుగులో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. ఈ కష్టాలు విని వెంటనే ఆవిడంది, అయ్యో రామ ఎన్ని కష్టాలు అంది. ఆవిడ మతాన్ని కూడా మర్చిపోయిందండి. దేశపు నెత్తురు గొప్పతనం అది తెలుసుకోండి. ఆవిడ తరించిపోతుంది, అందులో సందేహం లేదు. అయ్యో రామ అందిగా బాగుంది. సరే, విశేషంగా ఏంటంటే ఆ సమయంలో వీడికి
నారాయణుడు గుర్తు రాలేదట. ఈ కథలో చిత్రం ఏంటంటే వాడు 10వ కొడుక్కి ఆ పేరు పెట్టుకున్నాడు. అది గొప్పతనం. ఆ అవకాశం కూడా ఈ రోజుల్లో లేదండి. జుతుకు ముతుక్ అని పేర్లు పెట్టుకుంటారు. సౌండ్లు పేర్లు వాడు జుతుకు ముతుకు అంటే లాభం లేదు చచ్చేటప్పుడు. వాడు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు పిల్లాడికి. నారాయణ అన్నాడు. ఇక్కడ ఈ కథ చెప్పడంలో విశేషం ఏంటంటే నారాయణ భావంతో స్మరణతో ఉచ్చారణ జరగలేదు, స్మరణ లేకుండా ఉచ్చారణ జరిగింది. నామస్మరణ ముఖ్యం అన్నారు కదా, వీడు నామస్మరణ కదా, నామోచ్చారణ. మనం కొంతమంది నామాలు పలికి నామస్మరణ బెట్టరన్నారుగా, అదే చేస్తున్నాను. ఎవరు స్మరణ చేయట్లేదు, మీకు తెలియలేదు, ఉచ్చారణ చేస్తున్నారు. ఉచ్చారణ వేరు, స్మరణ వేరు. స్మరణతో తరిస్తావురా అన్నాడే తప్ప ఉచ్చారణతో తరిస్తావురా అనలేదు ఇక్కడ. అందుకు ఉచ్చారణ మానేశానండి, ఎలాగూ స్మరణ లేదు కదా అనకండి. ముందు ఉచ్చారణ అంటూ ఉంటే త్రికరణాల్లో ఒకటైనా శుద్ధమైంది కనుక అది రెండో దానికి సహకరించవచ్చు. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అందుకు స్మరణకి వెళ్ళట్లేదు. స్మరణ అంటే మీరు గమనించారో లేదో, గత 4 రోజుల నుంచి అన్నిటికంటే గొప్పది స్మృతి 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 స్మృతి. ఇంకోటి చెప్పట్లేదు ఇక్కడ. ఈశ్వర స్మృతి, అనుస్మృతి, నిరంతర స్మృతి అదొక్కటి స్మృతిలో ఉంటే చాలండి. అందుకే మృతి నుంచి దాటించేదే స్మృతి అని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ మళ్ళీ నువ్వు మృత్యు పరంపరలో పడకుండా ఉండాలంటే అది. ఇంకో ఆయన గొప్ప మాట చెప్పాడు, స్మరణ ఎంతవరకు చేయాలండి అని. అందులో తీసేసేటంతవరకు అన్నాడు. ఇక్కడ స్మరణం ఎంతవరకు? మరణం వరకే. అంతవరకే నీ చేతిలో ఉంది. మరణం తర్వాత స్మరణం చేస్తానంటే వాళ్ళు ఊరుకోరు, పొడుస్తూ ఉంటారు. కనుక అప్పుడే ఇది తెలుసుకో ఇక్కడ. అందుకే స్మరణం మరణం రెండు పక్కన పెట్టాడు. అర్థం చేసుకోవడం సులభంగా రిథమిక్గా ఉంటాయి. అది స్మృతి చాలా గొప్పది. అందుకే నామస్మరణ అన్నారే తప్ప నామోచ్చారణ అనలేదు. కానీ ఇప్పుడు వీడు నామస్మరణ చేశాడు అంతే. స్మరణ ఇది ఒక విధంగా స్మరణే. నారాయణ నామం వీళ్ళు స్మరణ తిరుగుతోంది, కానీ భావం మాత్రం నారాయణుడి మీద లేదు. అది తెలుసుకోవాల్సింది. ఎవరి మీద ఉంది? కొడుకు మీద ఉంది. అంటే ఇతరుడికి నారాయణుడు అంటే శంఖచక్ర గదా పద్మధారి కనబడతాడు. వీడు నారాయణుడు అంటే ఆ పదవ వాడు ఎవడున్నాడో ఆ పిల్లాడే, ఆ జారిపోతున్న నిక్కరతో తిరుగుతున్న పిల్లాడే గుర్తుంటాడు నారాయణ అంటే. వీడికి ఏం చేస్తాం, వీడి కర్మ అదే, వాడికి అదే. సరే సంతోషం, కానీ పేరున్నదే నారాయణ. చూసారా? ఎందుకంటే ఆ పిల్లాడు వీడికి అన్నాడే కానీ ఆ పేరు వీడిది కాదు, ఈశ్వరుడిది. పెట్టుకున్నాడు, అది ఒక్కడే వీడి పుణ్యం. తెలుసుకోండి ఇక్కడ. అది అర్థం ఇక్కడ. అందుకే తెలిసన్నా తెలియకన్నా నారాయణ నామం ఏం చేస్తుందిరా అంటే ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. వాడికి స్మరణలో నారాయణ నామం ఉండిపోయింది, నామమే ఉంది కానీ నారాయణ భావం లేదు. అతని దృష్టిలో నారాయణ అంటే వాడు పిల్లాడే. కనుక మరణ సమయంలో అంత తీవ్ర వేదంలో గుర్తొచ్చింది కొడుకు. పైగా వాడు అక్కడ ఆడుకుంటున్నట్ట. దూరమున నాడు బాలుడు బోరన తన చిత్తసీమ పొడగట్టిన ఓ నారాయణ 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 ఎనుచు ఆత్మనందనుడివెన్. పిల్లాడు కనబడ్డాడు ఎదురుగా, అది నారాయణ 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 3 మార్లు అన్నాడు. వెంటనే అక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటో వీడిలా అంటున్నాడు అని చూస్తున్నారు ముగ్గురు. ఈ లోపల క్షణాలలో విష్ణుదూతలు అక్కడికి విమానం తీసుకుని వచ్చారండి. ఇక్కడ విష్ణుదూతలు విమానం తీసుకొచ్చారు. ఇవి కూడా వస్తాయా అంటే అలాంటి భాగవతోత్తములకి కనబడతాయి. వాళ్ళు వచ్చిన వెంటనే యమదూతలు వణికిపోతూ వాళ్ళకి దండం పెట్టారండి. ఒక్కసారి దండం పెట్టి, మీరేంటి ఇలా వచ్చారు? ఎందుకంటే వీడు మా క్యాండిడేటు, ఇలాంటి వాళ్ళు మా వాళ్ళు మా లోకానికి రావాల్సిన వాళ్ళు, మీ వాళ్ళు కారు. ఎందుకంటే మేము కేస్ స్టడీ లేకుండా రాలే, వారంటీ తీసుకుని వచ్చాం. వీడి చరిత్ర అంతా ఇచ్చాడు మా గురుగారు. వీడు అంత పాపపు చరిత్ర. ఇంత పాపపు చరిత్ర కలవాణ్ణి తీసుకెళ్ళవలసింది మేమే, మీరు కాదు. ఎందుకంటే వీడు పాపం ఊరికనే మేము రాసుకోలేదు. సృష్టిలో ఎవడు ఏ పని చేసినా వాడిది చేస్తున్నాడు అనేటువంటి రికార్డుని భద్రపరిచే వ్యవస్థ ఈ సృష్టిలో మన చుట్టూ ఉంది. ఇది గొప్ప మాట చెప్తున్నాడు. ఎక్కడికక్కడ అన్నీ భద్రపరుస్తారు వాళ్ళు. మొత్తం 14 మంది ఉంటారటండి సృష్టిలో. మనం ఏం చేస్తున్నామనే దానికి సాక్షులు, కర్మ సాక్షులు 14 మంది. ఇది బాగా శ్రద్ధగా తెలుసుకుందాం. ఆ 14 మంది ఎవరెవరు వెతకండి. ఇప్పుడు చెప్తున్నారు, ఎక్కడెక్కడ దాక్కున్నారో పట్టుకుందాం. 14 మంది. వీళ్ళు మనం చేసే వాటన్నిటినీ కూడాను రికార్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళు ఎవరు కప్పలేరు. సృష్టిలో ఎవరి దగ్గరైనా అబద్ధం ఆడచ్చు. ఇవాళ పదవిలో ఉన్నవాడు మనవాడైతే పాపాలన్నీ కప్పుచ్చుకుని మళ్ళీ నాయకుడిగా నెగ్గి అప్పుడు అవినీతి నిర్మూలిస్తా నినాదాలు చేయొచ్చు. కానీ వీడి దగ్గర మాత్రం ఈ 14 మంది దగ్గర ఎవరు కళ్ళు ముయ్యలేరండి. సూర్య మొదటి సాక్షి అక్కడున్నాడు, ప్రస్తుతం లేడు, రాత్రి కదా, కానీ వాడు కన్ను ఎవరు కప్పలేరు. అగ్ని రెండో వాడు ఇక్కడ చూస్తున్నాడు, ఇక్కడ వెలుగుతున్న దీపాలన్నింటిలోంచి వాడే ఉన్నాడు. అగ్ని ఖం ఆకాశం, మరుత్ వాయువు,
గావహ చిత్రం ఇంద్రియాలేట చూడండి, మన ఇంద్రియాలే. ఏ ఇంద్రియాలతో పాపం చేశారో అవే వెళ్ళి సాక్ష్యం చెప్తారు, వీడు చేశాడు. నీకు ఎంత ఘోరం చూడండి. ఇక్కడ ఇంద్రియాలు లేకుండా ఎవరైనా పాపం చేయగలరా? వాళ్ళే వెళ్ళి చెప్తారట. ఒక ఆయన అతి తెలివైన వాడు, శాస్త్రం చదివిన పాపాత్ముడు. ఈయనకి యముడు వీడు దొంగతనం చేశాడరా, వీడి చేతులు నరికేయండి అన్నట్ట. వెంటనే దొంగతనం దేంతో చేసా? చేత్తో కదా. చేతికి అధిదేవత ఇంద్రుడు కదా, కనుక ఇంద్రుడికి శిక్ష వేయి అన్నట్ట. వెంటనే తర్వాత పుణ్యం చదువు చిత్రగుప్త అన్నట్ట. అని చెప్పాడు, ఈయన దానం చేశాడండి, దానికి కానీ స్వర్గానికి వెళ్ళాలని, దీని ఫలం ఎవరికి ఇవ్వమంటా అన్నాడు. అది నాకే అన్నట్టు ఈయన. మరి ఆ దానం చేసి ఇంద్రుడు అయితే ఇది కూడా ఆయనకే, నీకు లేదు అన్నట్టు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఆ ఇంద్రియాలకి నువ్వు చేసుకున్న పుణ్యం బట్టి భగవంతుడు ఈ శరీరం ఇస్తాడు. ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ శరీరం ఇచ్చినప్పుడు ఆ ఇంద్రియం పనిచేయడానికి కావలసిన దేవతా శక్తిని పరమాత్మ తన నుంచి ఇస్తాడు. కనుక ఈశ్వరుడు యొక్క సూర్యశక్తి పనిచేస్తేనే నీ కన్ను పనిచేస్తుంది, ఇంద్రశక్తి పనిచేస్తేనే చెయ్యి పనిచేస్తుంది. కనుక నీ ఇంద్రియాలని అధిష్ఠించి ఉన్నది ఈశ్వరుని యొక్క శక్తులని దేవతలే. కనుక ఇంద్రియాలతో నిరంతరం దేవతల్ని ఆరాధించాలి, వాళ్ళ శక్తి వాడుకుంటున్నాం కనుక. ఇది రహస్యం, అంతే. అందుకు పూజించాలండి. అసలు దేవతలంటే ఏంటో తెలియకపోతే ఇది జ్ఞానం. నేను వాదిస్తానండి, ముందు వాదించడానికి నోరు ఉండాలి, తల ఉండాలి కదా, అక్కడ దాని దేవత పనిచేయాలి. అది అందుకే జ్ఞానం పొందేవాడు, జ్ఞానం పొందిన తర్వాత దేహం ఉన్నవాడు కూడా కృతజ్ఞతా దోషం పోవడం కోసం కర్మలు చేయాలన్నారు. చిత్తస్య శుద్ధయే కర్మ కృతజ్ఞస్య నివృత్తయే. నాకు గురువుగారు పాఠం చెప్పడం వల్ల, ఉపనిషత్తులు చదవడం వల్ల జ్ఞానం వచ్చిందండి. చదవడానికి కళ్ళున్నాయా అంటే సూర్యుడికి ముందు కృతజ్ఞత చెప్పు. చెప్తే వినడానికి చెవులున్నాయి కదా, శ్రవణం అండి మహాసాధన. చెవులున్నాయిగా, దిక్పాలకులు దేవతలు, వాళ్ళకి కృతజ్ఞత చెప్పు. తర్వాత మెదడు, అక్కడ ఒక దేవత అధిష్ఠించింది, రుద్రుడు. ఇలా ఒక్కొక్కదాని కూడా పనిచేసింది కదా, అవి పనిచేసే కనుక గ్రహించేవిగా, కనుక వాటికి ముందు కృతజ్ఞత చెప్పుకోవాలి. కనుక ఫలాన్ని ఆశించి కర్మ చేసేవారు ఫలం కోసం చేస్తారు, ఫలం ఆశించని వారు ఆ దేవతలకు కృతజ్ఞత ప్రకటించడానికే చెయ్యాలే తప్ప కర్మను విడిచిపెట్టరాదు. చిత్తస్య శుద్ధయే కర్మ కృతజ్ఞస్య నివృత్తయే అని భగవత్పాదులు మొదలైనటువంటి వారు చెప్పినటువంటి మాట. ఇది గ్రహించవలసినది. కానీ ఇంద్రియములకు దేవతలు ఉన్నారా లేదా? వాళ్ళే సాక్షులు చెప్తారు. చెప్పండి, ఇక్కడ ఏ నోటితో కూడని మాటలాడేవో ఆ వాగింద్రియ అధిష్టాన దేవత అయినటువంటి శారదాంబ లేదా అగ్నిదేవత అక్కడికి వెళ్ళి చెప్తుంది నీ గురించి. చాలు, తెలిసిపోయింది కదా. కనుకనే గావహ అనే మాటకి ఇంద్రియములను అర్థము. అలాగే చంద్రుడు, సంధ్యలు, పగళ్ళు, రాత్రులు, దిశ దిక్కులు, నీరు, భూమి. ఇప్పుడు చూడండి, భూమి మీద కాకుండా ఎక్కడైనా పాపం చేయగలరా? ఈ భూమి సాక్ష్యం చెప్తుంది వెళ్ళి. కాలం, ఏ టైం లేకుండా పాపం చేయగలమా? అది వల్ల కాదు కదా. కాలం అది కూడా చూస్తూ ఉంటుంది. ధర్మదేవత పరిశీలిస్తూ ఉంటుంది. ఇవి దేహికి సాక్షులు వీరు, అంటే జీవుడికి సాక్షులు వీరు. సూర్యోగ్నిఖం మరుద్గావః సోమ సంధ్యాహని దిశ కం కుహు కాలో ధర్మహితి హేతే దైహ్యస్య సాక్షిణః. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవలసిన గొప్ప సుభాషితం అండి. అసలు ఇవాళ మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మొట్టమొదటి చెప్పుకున్న 11 నియమాలు గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏతైరధర్మో విజ్ఞాతః, వీళ్ళే ధర్మాధర్మాలు ఉభయాలకి సాక్షులు గనక ఇతడు గాడు చేసిన వాటికి వాళ్ళే సాక్షులు. కాబట్టి ఇతన్ని మేము తీసుకెళ్ళాలి కానీ మీరు కాదు. ఇతడు తమోగుణంతో కూడినటువంటి వాడై కనబడే దేహాదులే సర్వస్వమని అనుకుంటూ ఉన్నాడు. ఎవడైతే ఈ దేహమే సర్వస్వం అనుకుంటాడో వాడికి తమోగుణం బాగా ఉందని అర్థమండి. తమోగుణం బాగా ఉన్నవాడికి ఎంత చెప్పినా మరొక జన్మ ఉందని కానీ ఇదివరకు జన్మలెత్తేని కానీ అంగీకరించడు. అసలు జన్మలే అంగీకరించిన మతాలు ఎంత తమోగుణ మతాలు మీరు అర్థం చేసుకోండి. అది పూర్తి గాఢాంధకారం. అందులోకి వెళ్ళేమంటే వెలుగులోంచి చీకట్లో పడ్డట్టే. ఇది గుర్తుపెట్టుకోండి, చీకటి నూతులో పడ్డట్టే. వాడింక బయటికి లేవలేడు. ఎందుకంటే కేవలం దేహాభిమానం కలిగిన తామసికులకు మాత్రమే పూర్వజన్మలు కానీ రాబో జన్మలు కానీ ధర్మాధర్మాలు కానీ వాటిపై దృష్టి కూడా వెళ్ళదయ్యా. ఇది చెప్పాడు. అంటూ ఇతగాడున్నాడే ఈ సర్వము చేశాడు. అందుకు ఇతడి యొక్క పరిస్థితి ఇది. అందుకు మేము వచ్చాం. ఏష ప్రకృతి సంగేన పురుషస్య విపర్యయ. ఇంకో మాట అంటున్నారు, జీవుడు ఈ ప్రకృతితో దేహంతో సాంగత్యం వల్ల పాపాలు చేస్తూ ఉంటాడు. అందుకే ఈ సాంగత్యం తగ్గించుకోవడానికి ఈశ్వర సాంగత్యం పెంచుకున్నాడు అనుకోండి, క్రమంగా ఇవన్నీ తొలగుతాయి అని చెప్తూ అవి చేయలేదు కదా వీడు అంటే విష్ణుకికర్లు అన్నారు,
మీరైనా అంత అబ్జర్వ్ చేసి వచ్చారు, మాకు చేత కాదనుకున్నారా? మీరు ఇతర పాపాల చరిత్ర చెప్పారు, ఇతడు అసలు చరిత్ర మేము చెప్తున్నాం వినండి అన్నాడు. ఇక్కడ పట్టుకోవాలండి. సాధారణంగా చాలామంది ఎక్కడ ఆగిపోతున్నామంటే మనం ఇలాంటి కథలు వచ్చేటప్పుడు, అజామిలుడు దగ్గరికి విష్ణుదూతలు వచ్చారు, వెంటనే విమానం ఎత్తుకు తీసుకెళ్ళిపోయారు, యమకింకలు చూస్తూ ఉండగా. ఇదే కథ చాలామందికి తెలిసిన కథ. సాధారణంగా అందరికీ అజామిలుడి కథ ఇక్కడ పూర్తవుతుంది, భాగవతంలో అజామిలుడి కథ ఇక్కడ మొదలవుతుంది. తెలుసుకోండి, ఇక్కడి నుంచి పరిశీలన ప్రారంభించాలి మనం. దీన్ని బట్టి ఎన్ని పాపాలు చేసినా చివరికి నారాయణ అంటే అయిపోయింది కదండి. అందుకే పక్కవాడికి చెప్తారు గుర్తు చేయరే బాబు అని. కానీ నువ్వు వాడు గుర్తు చేసే లోపల నువ్వు కోమాలకు పోతావు, అది తెలియదు ఇంకా. ఎవడండి చివరి గురించి చెప్పగలడు? బ్రతికే నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతలగ్రహంబున వచ్చి అంటూ నరసింహ శతకారుడు చెప్పినటువంటి మాట ఇది. బ్రతికనన్నాళ్ళు అది చేస్తే భగవంతుడి దైతలు చెప్పుడు స్మృతిస్తాడు. అందుకే అంతకాలేచ మామేవా, ఆయన చాలా తెలివైనవాడు. అంతకాలే మామేవా అంటే చివరి స్మరిస్తే చాలనలేదు, అంతకాలే చ అని పెట్టాడు. ఆ చకారానికి చాలా శక్తి ఉంది. అంతకాలమునందు కూడా నన్నెవడు స్మరిస్తున్నాడో. మరి కోమాలోకి వెళ్ళిపోతే ఏంటండి? కోమాలోకి వెళ్ళిపోయే గడియ ముందు స్మరించు చాలు. అంతకాలే చలో ఉందండి ఇక్కడ. పైగా మా మనుస్మర యుద్ధచ, అనుస్మర, నన్ను ఎప్పుడూ స్మరించు అన్నాడు ఇక్కడ. అంతేగాని పొద్దున పూజ చేసినప్పుడు స్మరించాను కృష్ణ, యుద్ధంలో గుర్తురావులే అనకూడదు. మా మనుస్మర యుద్ధచ, నన్ను నిరంతరం స్మరిస్తూ పనిచేయి. ఏముందండి స్మరిస్తూ పనిచేయడం చేత కాదా మనకి? ఎన్ని ఆలోచిస్తూ ప్రవచనం వింటుంటారో కూడా నాకు తెలుసు. అలాగే ఆఫీస్ పనులు కూడా ఎన్ని ఆలోచిస్తూ మనం చేస్తూ ఉంటాం. అలాగే భగవంతుని అనుస్మరణ సాధ్యమవుతుందండి. ఒకసారి ఒక సిద్ధపురుషుడి దగ్గరకు ఒక ఆయన వెళ్ళి, ధ్యానం కుదరట్లేదండి అని. ధ్యాస పెంచుకొని ఆయన అన్నాడు. అయిపోయింది, ఒకటే మాట, ధ్యాస చాలు. ధ్యానం కోసం ప్రయత్నించి అనవసరంగా లేనిపోని చికాకులు ఎందుకు పడ్డామండి? ఇక్కడ ధ్యాస అంత గొప్పది. ఇక్కడ ఈతగాడు అసలు చెప్తున్నాం విను అని చెప్తున్నాడు. అత్యద్భుతమైన విషయం. అయం హి శృత సంపన్న, మీరు ఇతరొక దాసికి భర్త అయ్యి భ్రష్టుడయ్యారు అన్నది మీకు తెలుసు, కానీ దాసికి భర్త కాకముందు ఇతరు ఎవడో చెప్తున్నాం విను. అప్పుడు ఎలా ఉండేవాడు చూడండి, చరిత్ర చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. ఇతడు శృత సంపన్నుడు. శృత సంపన్నుడు అంటే శాస్త్రజ్ఞానం పుష్టిగా కలిగినటువంటి వాడు, దానికి తోడు శీలం ఉన్నవాడు, మంచి క్యారెక్టర్ ఉంది, వృత్తము ప్రవర్తన ఉన్నది, గుణములు ఉన్నాయి. వీటన్నిటికీ ఆలయం అంటే అవన్నీ ఈయన దగ్గర ఉండేవి స్థిరంగా. శీలవృత్త గుణాలయ ధృతవ్రత, ఎప్పుడూ ఏదో నియమాన్ని పాటిస్తూ శాస్త్రము చెప్పినటువంటి వ్రతాల్ని పాటించేవాడు. మృదుస్వభావి, దాంతుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు, సత్యవాక్ సత్యం పలికేవాడు, మంత్రవిత్ అంటే మంత్రశాస్త్రవేత్త అనుకోవచ్చు విప్రుడు గనక, లేదా ఆలోచనాపరుడు మంత్రవిత్. శుచిహి శుచి అయినటువంటి వాడు. అంతేకాదు గుర్వ్యజ్ఞతిథి వృద్ధానాం శుశ్రూషు, గురువుల్ని అగ్నిని అతిథుల్ని నిరంతరం శుశ్రూష చేసేవాడు. ఇవే విష్ణు సేవలండి. అంటే పూర్వం అగ్నిహోత్ర గృహాలు కనుక అగ్నిని సేవించుట, అగ్నికి గృహపతి అని పేరు. ఈరోజు అగ్నిహోత్ర గృహాలు లేకపోయినా దేవుడి గదే అగ్నిహోత్ర గృహంగా చూసి దేవతను ఆరాధించడమే అగ్ని ఆరాధన కింద భావిస్తూ ఉభయ సంధ్యల్లో మన దైవ మందిరంలో దీపం వెలిగిస్తే అది అగ్ని ఆరాధన చేసినట్లే కనీసం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది అలా గురువు అగ్ని అతిథి వీళ్ళని నిరంతరం సేవించేవాడు. వృద్ధానాం పెద్దలను, గురువులు అంటే ముగ్గురిని తీసుకోవాలి, తల్లి తండ్రి ఆచార్యుడు, వాళ్ళు ముగ్గురిని సేవించేవాడు. అతిథుల్ని అగ్నిని ఆశ్రయించేవాడు, వృద్ధుల్ని సేవించేవాడు. నిరహంకృత, అహంకారం లేదు, సర్వభూత సుహృత్. ఈ గుణాలు రాస్తున్నారా? ఇప్పుడు అజామినుడి దగ్గరికి కింకర్లు వచ్చారు, చర్చ చేస్తున్నారు, కానీ అతని పూర్వ చరిత్ర ఎంత శుద్ధమో చూడండి. అటువంటి చరిత్ర గతంలో కూడా లేని వాళ్ళు గతేమిటి? ఇతని చరిత్ర ఇక్కడ స్మరింపబడుతోంది. సర్వభూత సుహృత్, సర్వభూతముల పట్ల స్నేహభావం కలిగిన వాడు. సాధు, మితవాక్, అనసూయక, ఎవరిలో దోషాన్ని చూడ్డు, అటువంటి వాడు సత్పురుషుడు, ఇంత మహాత్ముడు. ఏ కదా ఇటువంటి వాడికి ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు తండ్రి యొక్క సందేశం మీద, అంటే తండ్రి మాట ప్రకారంగా అడవిలోకి ఫలపుష్ప సమిత్కుసాన్ ఆదాయ, పళ్ళు పువ్వులు సమిధలు దర్భలు తీసుకురావడానికై అడవిలోకి వచ్చాడు అతను ఒంటరిగా. వచ్చి వాటి కోసం వెళుతూ ఉంటే ఆ అడవిలో గుబురు చెట్ల చాటును ఏదో కలకలం వినబడింది. వెళ్ళి అక్కడ చూసేటప్పటికల్లా మద్యాన్ని తాగి ఉన్నటువంటి ఒక కొలట విటుడితో ఉన్నటువంటి దృశ్యాన్ని చూశాడు. అది ఏ పాప ప్రారంభం అక్కడ పనిచేసిందో కానీ తర్వాత విటుడు వెళ్ళిపోయాడు, ఆ కొలట అక్కడే ఉన్నది.
కానీ ఇతడికి ఆమెపై మోహం కలిగింది. ఇదివరకు ఎంత నిగ్రహ సంపన్నుడు, ఎటువంటి పవిత్రుడు, ఇప్పుడు మోహానికి గురయ్యాడు. వెంటనే ఆమె అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా పరుగెత్తుకు వెళ్ళి నువ్వు దేవతవి వగేరా వగేరా పొగడ్తలని పొగడ్డం మొదలుపెట్టాడు. నేను కామం అనేది కళ్ళకి పొరలుగా కమ్మాలే కానీ యుక్తాయుక్త విచక్షణది పోగొట్టేలా చేస్తుంది. ఇక్కడ వాళ్ళు పెద్దలను చూడరు, గురువులను చూడరు, నీచంగా ప్రవర్తిస్తారు, ఎలా పడితే అలా మాట్లాడతారు. అలాగా అతడు అన్నీ మర్చిపోయాడు, తన పూర్వ విషయాలన్నీ. మోహం అంత చెడ్డదండి, అదే కదా. అలాంటి మోహానికి పనికిమాలను ఒక డే పెట్టుకుని దాని మీద నానా రభస పిల్లలు చేస్తూ ఉంటే ఈ తరం పిల్లలు ఎంతేనండి అని సర్దుకుపోతున్న పాపాత్మపు తల్లిదండ్రులు ఉన్నటువంటి రోజు ఈరోజు చాలామంది ఆ పాపాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది మహాపాపమని మనం ఇవాళ చెప్తూ ఉన్నటువంటి రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ కామదినాన్ని పాటిస్తుంటే ఈరోజు కామదహనం చేసిన వాడిని మనం ఇవాళ స్మరించుకుంటున్నాం. తెలుసుకోండి, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ ఏమిటో మీ అందరికీ తెలుసు, నాకంటే మీకు లోకజ్ఞానం చాలా ఎక్కువ, అవునా లేదా? ఎందుకంటే ఒక ఆవిడ అంటుంది, ఏమిటండి ఆ మాత్రం పిల్లలకి ఫ్రీడమ్ ఉండాలి కదండి. ఎంత అసహ్యకరమైన ఆలోచనలండి. ఇక్కడ ఎటు పోతున్నాం? కామానికి ఒక అందమైన పేరు పెట్టి వికారాల, కేవలం మోహం మోహం అంతే, అంతకు మించి మరేం లేదు. అందుకే కామ వికారానికి లోనై అతడు ఆమెను బ్రతిమలాడాడు. ఆవిడ చీవాట్లు పెట్టింది, నువ్వెక్కడయ్యా, నేనెక్కడ, నువ్వు అగ్ని సమానుడివి, మహావర్చస్వి, నేను శీలం లేని దాన్ని, శరీరం బ్రతకడానికే నీచమైన జీవన విధానంతో బ్రతుకుతున్న దానిని, నువ్వు అతి పవిత్రుడివి, చూస్తూనే తెలుస్తుంది, శాస్త్రాధ్యయన సంపన్నుడివి, అదిగో చేతిలో దర్భలు అవన్నీ పట్టుకున్నావు, అంత పవిత్రమైన వాడివి అంటే ప్రేమ ముందు ఇవన్నీ వ్యర్థము. ఈ మాటలు ఉంటాయి కదా, అలా కొన్ని భ్రష్టులు కావడానికి కొన్ని పడికట్టు పదాలు ఉంటాయి, అవన్నీ వాడాడు. ఆఖరికి నువ్వు లేకపోతే చచ్చిపోతానన్నంత వరకు వెళ్ళాడు. అప్పుడు ఇంకా సరే అన్నదామె ఆమెను వివాహం చేసుకున్నాడు, కాపురం పెట్టాడు. అక్కడ నుంచి భ్రష్టుడయ్యాడు ఇతడు. అవర్తత చిరంకాల మఘాయు అశుచి మలాత్. ఆ సంగదోషం చేత తన ప్రాచీనమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి అఘాయు పాపజీవనుడయ్యాడు. బ్రతుకంత పాపముతో జీవిస్తూ పాపమే జీవితముగా కలిగిన వాడయ్యాడు. ఇక్కడ అశుచి అయ్యాడు. నేష్యామోకృతి నిర్వేశ. అందుకు ఇతర మరణకాలంలో మీరు వచ్చారు, కానీ వీడి పాప జీవితం ఇది, వాడి పుణ్య జీవితం ఇది. కానీ ఒక్కటి మాత్రం, ఇతడు ఇంతవరకు చేసిన పాపములు ఏమయ్యాయో తెలుసా? ఏది? ఆమెను చేపట్టిన దగ్గర నుంచి చేసిన పాపములు, గత జన్మలో కూడా చేసిన పాపములు, అవన్నీ ఇప్పుడు ఇతడు నారాయణ అని నామం అనడంతో ఒక్కసారి దగ్ధమయ్యే గనక ఇతడు శుచిస్వరూపుడు, ఇతడు మీరు తీసుకెళ్ళడానికి వెళ్ళేదన్నాడు. అదండి నారాయణ నామం. ఆ నామానికి అంత శక్తి ఉంది. నమ్మకం కలగదా? అంత నమ్మకంతో ఉంటే ఇంకెంత సద్గతి వస్తుందో చూడండి. ఇక్కడ ఏ నమ్మకం లేనివాడు ఆ మాట అంటే వాడు ఇన్నాళ్ళు చేసిన పాపాన్ని ఆ నారాయణ నామం దగ్ధం చేసింది. ఆర్తా విషణ్ణా స్థితిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాస్సు సుఖినో భవంతి. ఈ మాట ఋషివాక్యం. ఎవడు ఆవేశపరుడన్నో ఒకానొక కవిత్వం కాదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ భావుకత కత్తే గొప్పది దార్శనికత, అది ఉంది వాళ్ళకి. ఇక్కడ అనుభవంతో చెప్తున్నారు ఋషి. అది భగవన్నామ మహిమ సామాన్యం కాదు. అది ఇతడు ఇంతకాలం చేసినది దగ్ధమైపోయింది. కానీ ఇందులో సూచన చెప్తున్నాడు, ఇంత పాపాత్ముడే అదంతా మాఫీ చేశాడంటే మరి అంతకుముందు పుణ్యం లెక్కో. ఇదివరకటి పుణ్యాలు ఉన్నాయి గనకనే అది ఈ క్షణంలో నారాయణ నామం అతడి నుంచి పలికించడానికి ప్రేరణ ఇచ్చింది. ఈ కథలో గ్రహించవలసినటువంటిది. అందుకే ఎంతో కొంత పుణ్యబలం లేని వాడికి సరి అయిన సమయంలో సర్వేశ్వర స్మరణ రాదు, ఇది గ్రహించాలి. కానీ బ్రతుకులో చెప్పుకోవడానికి పుణ్యమేమీ లేనప్పుడు ఈ స్మరణ రాదండి. ఇది కూడా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఒక ఆయన్ని పాపం నారాయణ అంటే తరించిపోతాడని చెప్పి వాడి చుట్టూ కూర్చున్నట్టు అందరూ కూర్చుని ఎంత ప్రయత్నిస్తున్నారు భగవన్నామం అనిపించాలి, వాడు నోడు రావట్లే. కానీ అటులా చెయ్యి కదుపుతున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తించారు, వీడేదో మాట్లాడబోతున్నాడు కాబట్టి వీడేదో మాట్లాడితే పుణ్యం మాట అంటాడేమో విందామని. కానీ మాట్లాడలేకపోతున్నాడు. ఈ లోపల డాక్టర్ గారు అక్కడికి వచ్చారట. ఇంకా లాభం లేదండి అన్నారు. సరే, మా విషయం మాకు తెలుస్తుంది, ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చే నేను మాట్లాడేట్టు చేయండి అన్నారట. అంటే ఈయన చేత నారాయణ అనిపించేద్దామని వాళ్ళ తాపత్రయం కాదు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా, ఎక్కడేం దాచిపెట్టాడో చెప్తాడేమో అని వీళ్ళ ఆశ. మొత్తానికి ఏదో ఎవడి స్వార్థం వాడిది. మొత్తానికి వచ్చి డాక్టర్ గారు ప్రయత్నించారు, ఇంజెక్షన్ పనిచేసింది, అతను మాట్లాడడానికి సిద్ధమయ్యాడు. అమ్మాయి ఏదో చెప్తాడు అని చుట్టూ మూగితే వాడు చెప్పింది ఏంటంటే అక్కడ చీపుర్ని మేక తినేస్తుంది అన్నట్ట. పోయేవాడికి చీపురు మేక తింటే ఎందుకు, కుక్క తింటే ఎందుకండి?
కానీ మనస్సు అంత అసహ్యమైనది తెలుసా, అంత సిల్లీగా ఆలోచిస్తుంది. 10 మంది మధ్య ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు వేరు, కానీ అసలు బుద్ధులేమిటో మనకే తెలియవు. చూడండి, ఆ సమయంలో అది మిగులుతుందా అండి? అక్కడ కూర్చొని ఇదిగో అలా వాడు మన మనవడు చొక్కా మీద బురద పడింది అని చెప్తే వీడు పోయాక మనవడ ఎవడు మిగిలేడండి. కనీసం నాస్తికంగా ఆలోచించినా మోహం ఉండకూడదే. ఏమిటో చూడండి ఇక్కడ. అందుకు ఆ స్మరణ మాత్రం అంత తేలిక అనుకున్నారా? ఇక్కడ పూర్వజన్మ పుణ్య విశేషము ఈ జన్మలోనే అంత ఉండాలి. అప్పుడు ఏదో పొరపాటున పాపం చేసిన పుణ్యం వచ్చి కాపాడుకుంటూ వెళ్ళి భగవన్ నామస్మరణ చేసినట్లు చేస్తుంది అని చెప్పి, అయం హి కృత నిర్వేశో జన్మకోట్యాం హసామపి యద్వ్యాజహార వివసో నామస్వస్త్యయనం హరే. అక్కడ వాడి పరిస్థితి ఎలా ఉన్నది అంటే స్వాధీన తప్పి అన్నాడు. వాడి శరీరం మీద వాడు పట్టులేదు. శరీరం మీద పట్టు లేనప్పుడు ఏది అంటున్నానో కూడా తెలియని పరిస్థితుల్లో అన్నాడు కనుక దానికి ఎక్కువ బలం ఉంటుందండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక ఆ స్థితిలో ఏది అంటావో అది తర్వాత వస్తుంది. ఇక్కడ స్వాధీనం తప్పిన స్థితిలో కూడా ఏదైతే స్ఫురించిందో అది నీ తర్వాత జీవలక్షణం అవుతుంది. ఇది తెలుసుకోవాలి. అదృష్టవశాత్తు వీడికి నారాయణుడనే పుత్రుడు స్ఫురించిన నారాయణ నామం అనే శక్తి ఉంది. అది ఊరుకోలేదు ఇక్కడ. అది పనిచేయడం మొదలైంది. ఎందుకంటే పుత్రుడికి స్వాభావిక నామం కాదు, అది విష్ణువుకి స్వాభావిక నామం. అది పుత్రుడికి పెట్టుకోబడిందే తప్ప స్వభావం కాదు. తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఎలాంటి పాపాన్నైనా పోగొట్టగలిగిన శక్తి నామ వ్యాహరణం విష్ణోర్యతస్తద్విషయామతి యథా హరేర్నామ పదేరుదాహృతై తదుత్తమ శ్లోక గుణోపలంభకం. అందుకే ఎన్ని వేల వేల ప్రాయశ్చిత్తాలున్నా భగవన్నామంతో సరిపోవు. దీన్ని బట్టి చూడండి, ఒకవైపు మనల్ని హెచ్చరిస్తాడు, భయపెట్టేలా చేస్తాడు. మరొక ఏం పర్వాలేదు భగవన్నామం ఉంది కదా అనొక ధైర్యం ఇస్తాడు. ఇక్కడ ఎంత గొప్ప విషయం అండి అక్కడ. అందుకు భగవన్నామ సంకీర్తన మహిమ అంత గొప్పది. అథైనం మాం అపనయత కృతాశేషాగ నిష్కృతం. ఇతను మరణించేటప్పుడు సర్వపాప సంహారకమైన భగవన్నామని తనని తాను శుద్ధి చేసుకున్నాడు. అందుకే భగవన్నామం వివిధ సందర్భాల్లో అలవాటు చేసుకోవాలి. సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠనామగ్రహణం అశేషాగహరం విదుహు. ఒకరిని పేరుతో పిలిచినప్పుడు కానీ, పరిహాసానికి కానీ, మాటలోనో పాటలోనో ఊతపదంగా కానీ, ఇంకొకరితో నర్మమైన వాటి మాటలాడుతూ హాస్యంగా కానీ, ఎలాగైనా సరే భగవన్నామం అంటే అది పాప సంహరణం జరుగుతుంది. ఎలాగో శివరాత్రి వచ్చింది కనుక భాగవతంలోనే ఉన్న ఒక్క శ్లోకాన్ని ఇక్కడ చెప్పుకుందాం. యద్వ్యక్షరం నామ గిరేరితన్ రుణాం సకృత్ ప్రసంగాదగమాసు హంతి తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహోద్వేష్టి శివం శివేతరః. ఇది దక్షుడితో సతీదేవి అంటుందండి మాట. యద్వ్యక్షరం నామ గిరేరితన్ రుణాం. ద్వ్యక్షరం, 2 అక్షరాలు చిన్నవి, పేద కష్టపడి నొక్కో కొట్టో గట్టిగా అనక్కర్లేదు. శివ అంతే, 2 అక్షరాలు. పైగా అదేదో కష్టపడి అనక్కర్లేదు, ఏదో కబుర్లాడుతూ సకృత్ ఒక్కసారి ప్రసంగవశాత్తు శివ అంటే అప్పటి వరకు వాడు చేసిన పాపములు దగ్ధమవుతాయి. అది శివనామం. అలాంటి శివుడు పవిత్ర కీర్తి అంటే ఎవరిని కీర్తించడం వల్ల మనం పవిత్రులమవుతామో అటువంటి వాడు శివుడు. ఇంకో లక్షణం ఉంది ఆయన దగ్గర, ఆయన శాసిస్తే ఏ ఒక్కడు దాన్ని దాటలేడు. ఇదే శివుని యాజ్ఞ లేనిది చేమైనా కొట్టదు. పవిత్ర కీర్తిం తం అలంఘ్య శాసనం, 2 లక్షణాలు ఉన్నాయి ఆయన దగ్గర. పేరంటే చాలు పాపాలు పోగొడతాడు. ఎవరిని కీర్తిస్తే పవిత్రమవుతామో వాడు శివుడు. వాడి శాసనాన్ని దేవతలు కానీ ప్రకృతి కానీ దాటలేదు. అటువంటి వాడి మీద ద్వేషం పెట్టుకుంటావా నాన్నా? వాళ్ళ నాన్నేనండి దక్షుడు. ద్వేషం పెట్టుకుంటావా నాన్నా? ఎవడి నుదుట అమంగళం రాసిపెట్టి ఉంటుందో వాడే మంగళస్వరూపుడైన శివుని ద్వేషిస్తాడు. ఇది చెప్పారు ఇక్కడ. గమనించారు కదా ఇక్కడ. అందుకే శివనిందా పరుడైతే వాడు మంగళాశాసనములు చేయుటకు కూడా అర్హుడు కాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. శివుడు మంగళస్వరూపుడు, ఆయన కాదంటే ఏం ఫలితం అంటండి అని విష్ణు గ్రంథమైన భాగవతంలో పలకబడినటువంటి మాట. అందుకే శివనామస్మరణ అంత గొప్పగా. ఎందుకంటే హరిహరులు ఇద్దరిని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. నిన్న ఒక మాట గుర్తుందో లేదో, సర్వనామములు పరమాత్మకి చెప్తూ ఉన్నవే గనక అవన్నీ పరమాత్మ నామములే, అవి తలంచుకో అని వివరించి, పతిత స్ఖలితో భగ్న సందష్ట స్తప్త ఆహత, పడినప్పుడు కానీ జారినప్పుడు కానీ ఒక అవయవం విరిగినప్పుడు కానీ
ఏదైనా కరిచినప్పుడు కానీ, ఎండావాన తగిలినప్పుడు కానీ, కర్రతో దెబ్బ తగిలినప్పుడు కానీ, ఎలాగోలాగా బుద్ధిపూర్వకంగా కానీ, బుద్ధిపూర్వకంగా కాకుండా కానీ, ఎలాగోలాగా హరిరితి అవశేనాహ పుమాన్నార్హతి యాతనాం. ఎలాగోలాగా హరి అనగలిగితే వాడి యాతన ఉండదు. ఒక్కటి తెలిసింది మనకు హఠాత్తుగా మోక్షం రాకపోయినా అనుభవించవలసిన ఎన్నో దుఃఖాలు పోతాయి ముందు. అది కావాలి కదా, అప్పుడు పట్టుకో దీనికి. పాపాలు చేసేవి కనుక విష్ణునామం ముందు పాపాలు పోగొట్టింది. పుణ్యాలు చేస్తూ విష్ణునామాను అప్పుడు ఏం చేస్తుంది? ఎంత గొప్పగా చెప్పాడు ఇక్కడ. నీ పుణ్యాలు కూడా ఇవ్వలేని ఫలాన్ని ఇస్తుంది. ఎందుకంటే పాపం ఇవ్వగలిగిన ఫలాన్ని ఇవ్వకుండా చేసింది కనుక పుణ్యం ఏమి ఇస్తుందో దానికంటే మించింది ఇస్తుంది విష్ణునామం. అది తెలుసుకో ఇక్కడ. అది కర్మలు కూడా ఇవ్వలేని దాన్ని ఇవ్వగలిగే గొప్ప కర్మ కాని కర్మల్ని కూడా పోగొట్టగలిగే కర్మ భగవన్నామస్మరణ. అది దాని యొక్క విశేషమైన మాట ఇక్కడ. గురూణాంచ లఘూనాంచ గురూని చ లఘూని చ ప్రాయశ్చిత్తాని పాపానా జ్ఞాత్వోక్తాని మహర్షిభిః తైస్తాన్యఘాని పూయంతే తపోదాన జపాదిభిః. ఏవైనా ప్రాయశ్చిత్తాల ద్వారా పాపాలు పోతాయేమో కానీ అంతఃకరణ శుద్ధికి అవి పనికిరావు సుమా. అంతఃకరణ శుద్ధికి భగవన్నామస్మరణ ఒక్కటే, ఇది తెలుసుకో అని విష్ణుదూతలు యమదూతలతో చెప్తూ ఉండగా ఏం జరిగిందండి? వెంటనే నేను విమానానికి తీసుకెళ్ళిపోయారు కదా, కాదుట ఇక్కడ పట్టుకోవాలి. వెళ్ళలేదు విమానం మీద. ఎప్పుడైతే ఇలా మాట్లాడుతున్నారో బొట్ట నీళ్ళు వచ్చాయి వాడికి, అజామినుడి జీవుడికి. ఎందుకంటే మరణించలేదు, సంధిస్థితిలో ఉన్నాడు. ఆ సూక్ష్మదేహం దీన్నంతటిని చూస్తోంది. బొట్ట కన్నీళ్ళు ఎప్పుడైతే వచ్చాయో వెంటనే 2 చేతులు చాచాడు విష్ణుదూతల వైపు. వాళ్ళు చూశారు వీడిగా మాట్లాడబోతున్నాడని చెప్పి అంతర్ధానం అయిపోయారు. యమదూతలు వెళ్ళిపోయారు. మళ్ళీ వీడు బ్రతికేడు. భగవంతుడు అవకాశం ఇచ్చాడు వీడికి, అంతే తప్ప వైకుంఠానికి తీసుకువెళ్ళలేదు. అక్కడికి వెళ్ళడం అంత తేలిక కాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఆ పుణ్యకర్మ వల్ల ఇతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెంటనే మనస్సు నిగ్రహించుకుని దుఃఖించడం మొదలుపెట్టాడు. ఎంత తప్పు చేశాను, ఇప్పుడానికి పశ్చాత్తాపం మొదలైందండి. అది లేనప్పుడు ముక్తికి కూడా అర్హత రాదు. ఇప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. అంటే పశ్చాత్తాపడాలన్నా ఏదో అనుగ్రహం ఉండాలి. లేకపోతే కొందరు పాపాలు చేస్తారు కానీ పశ్చాత్తాపం ఉండదు. చూడండి, పైగా సమర్థించుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో తప్పదులేండి, అదొకటి సమర్థన. వంచనలు చేస్తారు, మోసాలు చేస్తారు. ఈ రోజుల్లో తప్పదులేండి. ఎవడు చెప్పాడు తప్పదులేండి అని? ధర్మశాస్త్రం చెప్పిందా? నువ్వు సర్ది చెప్పుకుంటున్నావు. ఈ రోజుల్లో చేయడం తప్పదులేండి గనక దాని ఫలితం అనుభవించడం కూడా తప్పదులేండి. తెలుసుకోండి, అది తప్పదు, అది వస్తుంది. ధింగ్మాం విగర్హితం సద్భిః దుష్కృతం కులకజ్జలం. గొప్ప మాట చెప్పాడు. ఛీ, ధిక్ అనే మాటకి ఛీ అని అర్థం. ధింగ్మాం విగర్హితం, చిచి, పెద్దలు చీదరించుకునేటటువంటి జన్మైపోయింది నాది. ఎందుకంటే ఉత్తమమైనటువంటి షద్వంశంలో ఉద్భవించిన నేను ఎంత నీచంగా ప్రయత్నించాను. అంతేకాదు, వృద్ధావనాథౌ పితరౌ నాణ్యబంధు తపస్వినవు. చూడ్డానికి ఎవరూ లేనటువంటి వృద్ధాప్యాన్ని గడిపోయిన తల్లిదండ్రులు ఇద్దరిని విడిచిపెట్టేశాను. పైగా తపస్సులైనటువంటి తల్లిదండ్రులు, మరొక బంధువులు లేనటువంటి తల్లిదండ్రులు, వాళ్ళని విడిచిపెట్టేశాను. నన్నే నమ్ముకున్న పతివ్రత అయిన భార్యను విడిచిపెట్టేశాను. బాలాం సతీం హిత్వా, అలాంటి పని చేశాను. పైగా చేయవలసిన సంధ్యాది నిత్యకృతువులు విడిచిపెట్టేశాను. నాకు భయంకరమైన నరకం తప్ప ఇంకా దేనికి నేను అర్హుణ్ణి కాను, అందులో సందేహం లేదు. అలాంటి నేను ఈరోజు ఏ స్వప్నమో చూశాను, స్వప్నమే లేదా ఏదో ఒక దృశ్యం చూశాను. అక్కడ స్పష్టంగా నాకు కూడా అర్థమైంది, నేను మహాపాపాత్ముణ్ణి, నరకాలకు వెళ్ళడానికి మాత్రమే అర్హుణ్ణి. కానీ భగవన్నామ స్మరణ వల్ల నేను బాగుపడ్డాను. ఒక్కటే, ఏదో పుణ్యం వెనకడది ఉంది గనక నాకు నారాయణ స్మరణ, నామస్మరణ జరిగినది అని వెంటనే ఒక్కసారి పాపాత్ముని నేను ఉచ్చరిస్తేనే నాకు ఇటువంటి పరివర్తన తీసుకొచ్చింది అని నిర్ణయించుకుని వెంటనే అప్పటికప్పుడు తనది అనుకున్నవన్నీ విడిచిపెట్టి భగవంతుడిచ్చినటువంటి ఆయుష్ని, శారీరక సత్తువుని సార్థకం చేసుకోవడానికై విముచ్యతమిమం బంధం అవిద్యా కామ కర్మజం. అవిద్య వల్ల కామం, కామం వల్ల కర్మం, కర్మ వల్ల మళ్ళీ అవిద్య, అవిద్య వల్ల కామం, కర్మ. ఇదొక విషస్ సర్కిల్. దీంతో తిరుగుతూ వెళ్ళిపోతున్నాం. అవిద్య అంటే ఏంటో చెప్పుకున్నాం కదా, తాను కానిదానని తాను అనుకొనుట, తానేమిటో తెలుసుకొనలేకపోవుట. నేను తెలుగులోనే చెప్పాను. కానీ అవిద్య అంటే ఇల్లిటరసీ,
నాన్ ఎడ్యుకేటెడ్, ఇవి కాదండి అర్థం. దేహం నేననుకునే వాళ్ళందరూ అవిద్యాగ్రస్తులే. అంటే మట్టి పిసుక్కునే రైతు నుంచి ల్యాబొరేటరీలో ఉన్న సైంటిస్ట్ వరకు అందరూ అవిద్యాగ్రస్తులే, తెలుసుకోండి ఇక్కడ. అంటే ఇంటలెక్చువల్స్, మేధావులు వాళ్ళు కారు. ఇంటలెక్ట్ కూడా అవిద్యలో ఒక భాగం, తెలుసుకోండి ఇక్కడ. అధ్యాసయే అవిద్య. ఇంత రహస్యం ఉంది. ఆ అధ్యాస వల్ల కామం పుడుతోంది, కామం వల్ల కర్మ పుడుతోంది, కర్మ వల్ల అవిద్య. ఇది ఒక సర్కిల్. దీనివల్లే ఒక్కొక్కడు అవుతుంటాడు. ఒక పాపం చేస్తే మరొక పాపం చేస్తాడు. ఒక పాపాత్మను చూసి చేదరించుకోవడం కాదు, అలాంటిది ఇక్కడ ఉంటుంది. ఈ లక్షణాలు ఎవడికి ఎంతవరకు దేహం నేను అనుకుంటాడు వాడికి తప్పదు. అందుకే చెవుని ఇల్లు కట్టుకుని పోరాడుతున్నాడు. ఇది నీవు కాదురా బాబు, దీని నుంచి బయటికి రా. నాకు ఎప్పుడు జ్ఞానం అక్కర్లేదు. జ్ఞానం కోసం కాదు, ముందు నరకంలో పడకుండా ఉండడానికి తెలుసుకోవాలి ఇక్కడ. ఇది తెలుసుకోండి. ఇక్కడ జ్ఞానం దాకా ఎందుకండి? ముందు నరకంలో పడకుండా ఉండడానికైనా ఇదే కావాలి ఇక్కడ. ఇంత గట్టిగా హెచ్చరించి విముచ్య తమిమం బంధం అవిద్యా కామకర్మజం. అవిద్యా కామకర్మములకు ఆలవాలమైన బంధాన్ని విడిచిపెట్టేశాడు. అంటే దేహం నేననే భ్రాంతి, దానిపై మమకారం, దానితో సంపాదించుకున్న వాటి యందు మమకారం, వీటన్నిటిని విడిచిపెట్టాడు. ఇదివరకు ఆ 10వ కొడుకుని వదలలేని మోహాన్ని కూడా విడిచిపెట్టి వెంటనే ఇంతవరకు నేను ఒక జంతువులా, ఒక కోతిలా తిరిగానే అని అన్ని విడిచిపెట్టి సత్పురుషులను వెతుక్కుంటూ వెళ్ళాడు. సత్పురుషులను వెతుక్కోవాలంటే మన ఇంటి పక్కన బజార్లో దొరకరు. ఎక్కడికి వెళ్ళాడంటే గంగాద్వారముపేయాయ ముక్త సర్వానుబంధన. హరిద్వార్ క్షేత్రానికి చేరుకున్నాడు. గంగాద్వారం అంటే హరిద్వార్. అక్కడికి చేరుకున్నాడు. అక్కడెప్పుడు సత్పురుషులు తిరుగుతుంటారు గంగా తీరాల్లో. వాళ్ళ చుట్టూ తిరుగుతూ కూర్చుంటూ వాళ్ళు చెప్పేటువంటి భగవత్ కథలు, భగవత్తత్వం వింటూ 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 ఇప్పుడు కొత్త పాపములు చేయట్లేదు. భాగవత సాంగత్యం ఏర్పడింది. నేను చెప్పుకున్నాం భగవదాశ్రితాశ్రితులు. వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ద్వారా క్రమంగా తత్వాన్ని, విష్ణువు యొక్క వైభవాన్ని గ్రహిస్తూ వాటినే మననం చేసుకుంటూ తనకి పరివర్తన కలిగిన దగ్గర నుంచి పాపములు చెయ్యకుండా ఉన్న మహానుభావుడు ఆయువు తీరిన వెంటనే గంగా తీరంలో శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి చేరుకున్నాడు. ఒక్క కథని బాగా మనం పరిశీలించిన కర్తవ్యం చక్కగా తెలుస్తున్నది కదా. అయితే అక్కడ వాళ్ళిద్దరు దూతలు కనబడి కొట్టుకోవడం తర్వాత రియలైజేషన్ వచ్చింది. మనం వాళ్ళు ఈ కథ ద్వారానే ముందుగా పరివర్తన చెంది వీణ చేసిన పనిని మనం చేసినట్లయితే ధన్యులమవుతాం అని చెప్తూ భగవన్నామ వర్ణన అక్కడితో ఆపకుండా మరొక అధ్యాయం అంతా చెప్పాడు. ఒక్క శ్లోకం అధ్యాయం నుంచి తీసుకుందాం. భటులు తిన్నగా వెళ్ళారు. వెళ్ళి యముడి దగ్గర తల వంచుకున్నారు. మీరు చెప్పిన పని చేయలేకపోయాం. ఎందువల్ల? అక్కడ విష్ణుదూతలు వచ్చారు. అయితే మీ తప్పు కాదులే, ఏం జరిగింది చెప్పండి అన్నాడు. వాళ్ళు వస్తే నేను కూడా మాట్లాడు, మీరు అక్కడ కూర్చోండి. ఎందుకంటే విష్ణువైనా విష్ణు దూతలైనా వాళ్ళ ముందు మీరు నేను అందరం తలవంచవలసిన వాళ్ళమే. ఎందుకంటే ఆయన శాసనాన్ని అనుసరించి ప్రపంచం నడుస్తుంది. నన్ను నియమించింది ఆయన. చెప్పు ఇక్కడ ఎందుకు, ఏం జరిగింది? ఇలా జరిగిందన్నారు. వాళ్ళు చెప్పింది నిజమే. వెళ్ళినప్పుడు వాడు అన్నాడు కనుక నాకు తెలియదు, నాకు తెలిసి ఉంటే నేను పంపించేవాడిని కాదు అక్కడికి. ఒక్కడు గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు విష్ణునామం కానీ శివనామం కానీ పలికితే వాడు మనవాడు కాడు అని వదిలేసి వచ్చేయండి. వాడిని చూసుకోవడానికి వాళ్ళిద్దరూ చూసుకుంటారు. జిహ్వా నవక్తి భగవద్గుణ నామధేయం. నా దగ్గరికి ఎవరిని తీసుకురావాలో చెప్తున్నాను వినండి. జిహ్వా నవక్తి భగవద్గుణ నామధేయం చేతశ్చ నస్మరతి తచ్చరణారవిందం కృష్ణాయ నో నమతి యచ్చిర ఏకదాపి తాన్ ఆనయధ్వమసతో కృత విష్ణుకృత్యాన్. రమ్యమైన మాట. ఎవడ నాలిక భగవానుని గుణములను నామమును పలుకదో, ఎవడి మనస్సు భగవత్ పాదపద్మాన్ని స్మరించదో, ఎవడి తల కృష్ణుని ఉద్దేశించి నమస్కరించదో, ఎవడు విష్ణుకృత్యములు చేయుడో వాడిని మాత్రమే నా దగ్గరికి తీసుకురండి. ఒక్కసారైనా సరే ఇవి చెయ్యకపోతే అదొకటి. ఏకదాపి అదొకటి ముఖ్యమైన అంశం. ఇక్కడ మీరు గమనించారా లేదో 3 చెప్పాడు. పలుకుట, స్మరించుట, నమస్కరించుట. పలుకుట నాలిక, స్మరించుట మనస్సు, నమస్కరించుట శరీరం. కానీ త్రికరణాలతో విష్ణువుని ఎవడైతే పట్టుకుంటాడో వాడు ధన్యుడు. అది లేనప్పుడు వాడి పని దిగుతుంది అని ఎంత చక్కగా చెప్పాడండి. ఈ విధంగా భగవన్ నామమహిమని చెప్పి ఆనందపరసుడైపోయాడు వింటున్నటువంటి పరీక్షణ్ మహారాజు. ఎందుకంటే భగవన్ నామమహిమ అంత గొప్పది. అందుకే మొదట వింటున్నప్పుడు పాపాలు పోతాయని చక్కగా అంటాం, వింటాం. కొంతకాలం అయ్యేటప్పటికల్లా అనడం మీద ప్రేమ పుడుతుందండి. భగవన్నామం అంటూ ఉంటే ఎంత మధురంగా ఉంటుంది అనేది అనేవాడికి తెలుస్తుంది.
అటువంటి వాడే శ్రీరామ నీ నామమేమి రుచిరా అంటాడు. అలా అన్నవాడికి జబ్బు తగ్గిందని అర్థం. ఎందుకంటే ఒక ఆయనకు పాపం పైత్యం వల్ల నాలుక రుచి తెలియట్లేదు. ఆయన ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఏదైనా చేదుగా అనిపిస్తోందండి, నాలుక ఏదో జబ్బు పట్టిందని. అయితే ఉండని కలకండ తీసి ఇచ్చేటండి. వెంటనే ఏం వేళాకోళంగా ఉందా, అసలే రుచి తెలియట్లేదంటే స్వీట్ ఇస్తావా అన్నాడు. ఎందుకు ఇచ్చాను నీకు తెలియదు, ఆ మూల కూర్చొని చప్పరిస్తూ కూర్చో అన్నాడు. ఆయన చప్పరించడం మొదలెట్టాడు. ఎలా ఉందంటే చేదుగా ఉందండి అన్నట్ట. ఇంకా చప్పరించన్నాడు. ఎంతసేపు, నేను చెప్పినంతసేపు. చాలాసేపు అయ్యాక ఇప్పుడు తీయగా ఉందండి అన్నట్ట. జబ్బు పోయింది పో అన్నట్టండి ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే ఆ జబ్బు పోవడానికి కలకండ మందు, అది చెప్పడు ఇక్కడ. ఆ పటిక బెల్లము మందుట ఆ వికారం పోవడానికి. అది నాలుక మీద పడ్డాక అది ముందు జబ్బును పోగొట్టింది, తర్వాత రుచి తెలియగానే జబ్బు పోయిందని తెలిసిందిట. ఎలాగైతే అక్కడ రుచి తెలియని జబ్బును పోగొట్టి రుచి తెలియడానికి కలకండ మందయ్యిందో, భగవన్నామము రుచి తెలియకుండా చేసే పాపపు జబ్బు పోగొట్టడానికి మందు భగవన్నామమే. ఇది తెలుసుకోవాలి. ఇది ఎలాగంటే మొట్టమొదటి 100 మార్లు నారాయణ నామం అనగానే చాలా కష్టపడి 100 మార్లని ఇంకెళ్ళొచ్చానండి అంటాడు వాడు. అయిపోయిందని ఆనందం. అసలు జపం చేసినాడు మేరుపోసుకు దగ్గరకు వస్తున్నప్పుడు ఉండే ఆనందం ఉంటుందండి, ఎంత పరవశమో అది. అమ్మయ్యా అని చాలా బాగుంటుంది అక్కడ తృప్తిగా. అంటే వాడికి మొట్టమొదటి ఆనందం అదే, తర్వాత విడిచిపెట్టలేడు ఇక్కడ. అది రుచి మరిగే వరకు అంటూ ఉండమన్నాడు. ఇంకా రుచి తెలియదు అంటే పాపం అంత దట్టంగా ఉంది బలిసి, అక్కడ నాలుక మీద ఇక్కడ మనస్సు మీద. అది కరగాలంటే ఇంకా ఇంకా అను అన్నాడు. రుచి తెలిసాక అప్పుడు ఎగిరి గంతేసి శ్రీరామ నీనామేమి రుచిరా అని గంతేస్తావు. దధి నవనీత క్షీరములు రుచో దాశరథి ధ్యాన భజన సుధారసము రుచో నిజముగ పల్కు మనసా. అందుకే అన్నమయ్య అంటాడు, స్వామి బతుకు ఎలా తయారైపోయిందంటే తెవులు పడినవాడు. నేను తెలుగులో చెప్తున్నాను కనుక కష్టంగా అనిపిస్తూ ఉంటుంది వేదవాక్యాలకి. తెవులు పడినవాడు, తెవులు అంటే రోగం. తెవులు పడినవాడు తినబోయి మధురము చవిగాక పులుసుల చవిగోరినట్లు. జబ్బు పడ్డవాడికి తీపి నోటికి పడట్లేదని జావలు కషాయాలు తాగుతూ ఉంటాడు. అలా మేము పరమామృతము నోర చవిగాక భవములు చవులాయనయ్యా. వాడికి ఎలాగైతే కషాయాలు గిషాయాలే పడ్డాయో చేదువి, మాకు కూడా పరమామృతమైన భగవన్నామను రుచించక లౌకిక విషయాలు రుచి పుడుతున్నాయి. ఏం చేయమంటావయ్యా, ఎవ్వారు లేరు హితవు చెప్పగా ఒట్టి నొవ్వుల పడి మేము నొగిలేమయ్యా అంటాడు అన్నమయ్య. ఆ రుచి అండి ఇక్కడ. ఆ రుచి తెలిస్తే చాలదా హరినామ సౌఖ్యామృతము. ఈ మందు తీసుకోండయ్యా, కొనరో వినరో మీరు కూరిమి మందు, ఉనికి మనికి కెల్లా ఒక్కటే మందు, ధ్రువుడు కొనిన మందు తొల్లియు ప్రహ్లాదుడు చవిగా కొనిన మందు చల్లని మందు అన్నాడు ఇక్కడ. వాళ్ళు వేసుకున్న మందు, వాళ్ళందరికీ గ్యారంటీగా పనిచేసిన మందు భగవన్నామని ఔషధం, అది స్వీకరించండి అని భగవన్నామ మహిమని తనివి తీరా కీర్తించుకొని అసలైన ప్రాయశ్చిత్తం ఏంటో తెలిసిపోయింది కదా. తెలిసినంత మేరకు సత్కర్మలు ఆచరిస్తూ పరమేశ్వర నామస్మరణ అర్చన కీర్తనాది సత్కర్మలు విడిచిపెట్టకుండా ఉంటే ఇహంలోనే పరాన్ని పరమార్థాన్ని కూడా సాధించగలమనేది భాగవత తీర్మానం. ఇదైనది ఒక రమ్యమైన కథలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. చాలా దివ్యమైన గాథ ఇది. భాగవతంలో భాగవతం అనేది చెప్పడంలో ఈ వృత్తాంతం ఉంటేనే భాగవతం అన్నారు. అది చెప్పుకుంటున్నా. ఇంద్రుడు ఒకప్పుడు ఏదో కూడని పని చేశాడయ్యా, గురువుగారు వదిలేశారు అన్నాడు ఇక్కడ. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లడైనా పర్వాలేదు కానీ గురువు వదిలేసిన పిల్లడు అనాథ అవుతాటండి. చాలా గొప్ప విషయం చెప్తున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ అయిపోతే మళ్ళీ జన్మ వస్తుంది, కానీ గురువు ఇచ్చిన దీక్షా జన్మ మరి జన్మ లేకుండా చేస్తుంది కనుక గురువుకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది శాస్త్రం ఇక్కడ. గురువు వదిలేశాడయ్యా ఇంద్రుణ్ణి అన్నాడు. ఎలా వదిలేడు అని అడిగాడైనా పరీక్షణ్ మహారాజు. చెప్తున్నాడు, నిండు సభ, ఇంద్రుడు కూర్చున్నారు, అనేక మంది దేవతలు ఉన్నారు. చూడండి ఇక సైకాలజీ ఎలా ఉంటుందో. అనేక మంది దేవతలు ఇంద్రుణ్ణి దేవతాధిపతిగా కొలుచుకుంటూ పొగుడుతూ ఉన్నారు. ఈ పొగుడుతూ ఉన్నప్పుడు సన్మానాలు చేస్తున్నప్పుడు భలే ఉంటుందండి. ఇంకోటి పట్టదు మనకి. వాడు అనేస్తాడు, ఇదివరకు ఇలాంటి వాళ్ళు లేరు, నా భూతో నా భవిష్యత్తు, అవును కామోసుడు వీడు అనుకుంటాడు. ఆ పాట లేనప్పుడు ఇతన్ని పండితుడిని ఎలా సన్మానం చేస్తున్నామని ఎవరు అనుకోరు. అది వచ్చింది బాధ. ఇలా జరిగిపోతూ ఉంటుంది. ఇతని గారికి సన్మానం, ఇంద్రుడికే తప్పనప్పుడు ఇంకేముందండి ఇక్కడ. ఆయనకి సన్మానం చేస్తూ అందరూ మెచ్చుకుంటున్నారు. నిండు సభ. గురువుగారు అప్పుడు రాలేదు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడే. పైగా దిక్పాలకులు వసువులు రుద్రులు ఆదిత్యులు ఇత్యాదులు అందరూ ఉన్నారు సభలో. ఈయన ఏకంగా
త్రిలోకాధిపతిగా సింహాసనంపై కూర్చున్నాడు. పక్కన వంద్యమాగదులు, వింజామరులు వగేరా వగేరాలన్నీ ఉన్నాయి. ఈ సమయంలో బృహస్పతి అట్నుంచి వస్తున్నారు. అప్పుడే సభలోకి వచ్చారు. కానీ ఆయన రావడం చూసి చూడనట్టు తిప్పేశారండి తల. అంటే చూస్తే పలకరించాలి, పలకరించాలంటే లేవాలి, లేస్తే ఏమవుతుంది ఇంతమంది ముందు? నాకంటే ఆయన గొప్ప అనుకుంటారు కదా. ఇదో బాధ ఉందండి చాలా. నాకంటే ఆయన గొప్ప అనుకుంటారు. గొప్ప అనుకుంటే అలాగా తగ్గిపోతాను కదా. అందుకే 10 మంది దండం పెడుతున్నప్పుడు నేను ఇంకోటికి ఎలా దండం పెడతాను? ఇలా కూడా అనిపిస్తుందా అండి? అంటే పదవి, యవ్వనము, ధనము, దాని తర్వాత విద్య, ఈ 4 వల్ల ఈ మదం వచ్చే అవకాశం ఉంది అన్నారు ఇక్కడ. ఏకైకమప్యనర్థాయ, ఒక్కొక్కడు చాలట ముంచేయడానికి, మరి 4 కలిస్తే చెప్పేదేముంది అన్నారు ఇక్కడ. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అహం నుంచి కాపాడుకోవడానికి. ఎందుకంటే ఎంత పైకి వెళ్ళినా అహం కింద పడేస్తుంది. ఇది చాలా ప్రమాదం. అందుకే అహంకారం ఉన్నంతకాలం అనుగ్రహం లభించదు. ఇది ఒక సూత్రం, అలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఈ మహానుభావుడు వాచస్పతి మునివరం సురాసుర నమస్కృతం, కనబడితే చాలు అందరూ నమస్కరించాలి. అటువంటి వాడు బృహస్పతి. నోచ్చచాలాసనాదింద్ర పశ్యన్నపి సభాగతం. పోనీ ఏదో చూడకుండా ఏమరపాటును ఉన్నాడు అనుకుంటే లేదు, పశ్యన్నపి సభాగతం, చూసినా కూడా ఆయన గమనించాడు. అంగిరస ప్రభువుడైనటువంటి ఆ మహానుభావుడు దాన్ని చూసి ఇతరు చూసి కూడా చూడనట్టున్నాడన్న విషయం చూసిన బృహస్పతి తన ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ ఉండకుండా. ఎందుకంటే సభలో అవమానం ఎదుర్కొన్నాక అక్కడ ఉండకూడదు ఆయన. పైగా ఆశీర్వదించడానికి వచ్చాడు ఆయన. ఇంకెందుకు? తన మీద ఆ దృష్టి ఉందని తెలిసాక ఇంకా తానేమి చెప్తాడు చూడండి. ఇక్కడ అహంకారం కనబడనంత వరకే ఏదైనా. ఆ అహంకారం కనబడినా వాడు మౌనంగా వెళ్ళిపోతాడు తప్ప ఇంకోటి లేదు. అందుకే తూష్ణీం ఆయయౌ స్వగృహం తూష్ణీం విద్వాన్ శ్రీమద విక్రియాం. ఈ మహానుభావుడు ఈ విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతడి యొక్క వికారం ఏంటో గమనించిన బృహస్పతి. ఆయన గమనించలేడా అండి? బుద్ధికి బృహస్పతి, ఆయన దగ్గర కపటం చెల్లదు. ఎప్పుడైతే వెళ్ళిపోయారో వీడికి తెలుసు. అందుకే నేను అనుకున్నాం తెలిసే తప్పులు చేస్తున్నాడు మనిషి అని. గురుహేళనం చేశాడు. ఇది చాలా భయంకరం. గురుహేళనం ఆత్మనః గర్హయామాస. ఏకాంతంలో ఇంటికి వెళితే అనిపించింది, చిచ్చి తప్పు చేశాను, గురుహేళనం చేశాను అని. ఒక్కసారి ఆయన వద్దకు వెళ్ళి క్షమాపణలు చెప్పుకుందామని ఇంటికి చేరుకున్నాడు. ఎందుకంటే ఇవాళ నేను ఈ సంపదలతో ఉన్నానంటే గురువు అనుగ్రహమే. కానీ గురువుని ధిక్కరించడం అసుర లక్షణం. నేను సురుడినే, నాకెందుకు ఈ లక్షణం వచ్చింది అనుకున్నాడు. సురుడు గనుకనే కనీసం పశ్చాత్తాపమే వస్తుంది. అది తెలుసుకోవాల్సినది. యయాహ మాసురం భావం నీతోజ్జవు బుధేశ్వర. గురువులను అవమానించడం అనేది అసురభావం. అది ఎందుకు నాకు వచ్చింది అని నేను ఆయన వద్దకు వెళ్ళి నా తప్పు నొప్పుకొని పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటాను. గురువు దయాళు, క్షమిస్తాడు, కానీ క్షమించమని వేడుకుంటాను అని. దానికి కూడా అవకాశం దొరకద్దు. ఒక్కొక్కప్పుడు పాపం పోగొట్టుకుందామన్న అవకాశం దొరకనివాడు భగవంతుడు. బృహస్పతి నివాసానికి వెళ్ళాడు. కానీ బృహస్పతిర్గతోదృష్టాం గతి మధ్యాత్మమాయయా. బృహస్పతి ఏం చేశారంటే యోగశక్తితో ఎవరికి కనబడకుండా ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడో ఇంద్రుడికి కూడా తెలియలేదు. దానితో దుఃఖితుడై బాధపడుతూ తిరిగి తన యొక్క సింహాసనంకి వచ్చాడు. కానీ మనస్సులో లేదు. ఆ సమయంలో అసుర శక్తులు విజృంభించారు. రాక్షస విజృంభణలో దేవతలందరూ కూడాను ఓడిపోయారు. ఇంద్రుడు ఓడిపోయాడు. పరుగెత్తుకెళ్ళాడు బ్రహ్మ దగ్గరికి. ఏనాయన ఇప్పుడేం చేసావు అన్నాడు ఆయన. అంటే అలాంటివి చాలా గతంలో జరిగేయేమో. అది ఇప్పుడేం చేసావన్నాడు. ఏం చేయమంటావు? తప్పు చేశాను. ఏమిటి తప్పు? ఇవాళ నా మీద రాక్షసులు దాడికొచ్చారని చెప్పలేదు, వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం, ఇవాళ మన అపజయానికి అవతల వాడి బలం ఒక్కటే కారణం కాదు, మనదైన అధర్మలోపం ఏదో ఉంటుంది. లేనప్పుడు అపజయం రాదు. అన్నిటికంటే గొప్ప బలం ధర్మబలం. అది క్షీణింపజేసుకుని కేవలం భౌతిక బలమే పెంచుకుంటే ఇది కొంతకాలం తీసుకుపోతుందే కానీ తర్వాత కుప్పకూలక తప్పదు. ఆ కుప్పకూలిన దశలో నిలబడాలంటే ఇదివరకు నీ దగ్గర ధర్మం ఉంటే నిలబడతావు. కనుక అందరూ సమకూర్చుకోవాల్సిన బలమేది? ధర్మబలం. ధర్మబలం ధర్మబలం. ధనబల జనబలాలని సమకూర్చుకుని ఆ తర్వాత ధర్మం చూసుకుందామంటే ఇవి కుప్పకూలిపోతాయి. ఆదుకోవడానికి అది లేదు. ఈ పరిస్థితి ఏర్పడుతుంది, తెలుసుకోండి. మొత్తానికి మహానుభావుడు నేను తప్పు చేశానయ్యా అన్నాడు. ముందు వీళ్ళు దాడికొచ్చారని చెప్పడం కంటే ముందు విషయం అది. బ్రహ్మిష్టం బ్రాహ్మణం దాంతం ఐశ్వర్యాన్నాభ్యనందత. ఒక బ్రహ్మవేత్తని అంటే వేదాంత తత్వం తెలిసినవాడు, వేద విజ్ఞానము తెలిసినవాడు, ఈశ్వర జ్ఞానం తెలిసిన వాడిని నేను చెయ్యవలసిన సత్కారం చేయలేదు.
ఎందువల్ల? ఐశ్వర్య గర్వం, అదొక్కటే. అధికార గర్వం చేతి పని చేశాను అంటే అవునైనా దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు నీ మీద దాడికి వచ్చారు చూసావా రాక్షసులు, వాళ్ళు ఎందుకు విజయం సాధించారు నేను చెప్తున్నాను నేను. వాళ్ళు నీకు శత్రువులు కనుక వాళ్ళ తప్పున్న వంటావు, కానీ వాళ్ళు వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళ బలాన్ని చూపించి వచ్చారు, అంతేగాని తప్పేముంది. కానీ వాళ్ళకి బలానికి ఏంటో కారణం చెప్తున్నాను చూడు. వారు గురువుని నమ్ముకున్నారు. కావ్యమారాధ్య భక్తిత, వాళ్ళు తమ గురువైన శుక్రాచార్యుల వారి పట్ల భక్తి కలిగి ఉన్నారు. ఆ గురువు దైవాల వాళ్ళకి బలం వచ్చింది. నువ్వు నీ గురువైన బృహస్పతిని అవమానించావు కాబట్టి నువ్వు బలహీనుడివయ్యావు. ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఒక్కడు గుర్తుపెట్టుకో, న విప్ర గోవింద గవీశ్వరాణం భవంత్యభద్రాని నరేశ్వరాణం. ఎవరైతే గోవిందుని, గోవులను, వేదవేత్తలను దేవతలుగా ఆరాధిస్తారో అటువంటి వారికి అమంగళములు రావు. వాళ్ళ ముగ్గురిని అవమానించిన వారికి అమంగళములు వస్తాయి అని చెప్పి, సరే ఇప్పుడు ఆయన కనబడట్లేదు, కనబడితే నువ్వు వేడుకుంటాను అని పశ్చాత్తాపడ్డావు గనక ఇప్పుడు నేను నీకు పరిష్కారం చూపిస్తున్నా. ఇప్పటి వరకు ఆయన్ని పట్ల నువ్వు పశ్చాత్తాపంతున్నావు, ఆయన కనబడలేదు. నీ పశ్చాత్తాపానికి నేను సంతోషించాను. కానీ నువ్వు చేసిన పాపం, అధికారంలో ఉన్నవాడు పాపం చేయడం వల్ల రాజ్యంలో ఉన్నవారికి ప్రమాదం అన్నట్టు దేవతలందరికీ దుర్గతి పట్టి చూసావా. సరే, మీరందరూ బాగుపడాలంటే మళ్ళీ మీకు గురువు బలం కావాలి. ఆ గురువు దగ్గరుండి మీ చేత దేవతల అనుగ్రహం వచ్చేటట్టు చేయాలి. అందుకు నీకు గురువుని చూపిస్తున్నాను నేను. త్వష్టృ ప్రజాపతి యొక్క పుత్రుడు విశ్వరూపుడు అని ఉన్నాడు, మహానుభావుడు, మంచి యజ్ఞవేత్త, శాస్త్రవేత్త, మంత్రవేత్త, తపస్వి. ఆయన వద్దకు వెళ్ళు, ఆయన్ను గురువుగా స్వీకరించు, నేను చెప్పానని చెప్పు అని చెప్పగానే బ్రహ్మగారి మాటని ఔదల దాల్చి తిన్నగా వచ్చి ఇంద్రుడు విశ్వరూపుడు అనబడేటువంటి ఆ మహానుభావుని దగ్గరికి చేరుకుని ఆయన యొక్క పాదాలపై పడి శరణు వేడాడు. ఇక్కడ కొన్ని గొప్ప మాటలు చెప్పబడుతున్నాయి, దివ్యమైన వచనములు, నీతి వచనములు. ఒక పురుషుడు తనకు పిల్లలు ఉన్నా తల్లిదండ్రులు బ్రతికున్నట్లయితే వాళ్ళని గౌరవించినప్పుడే అతడు సద్గతులు పొందగలడు. ఇది గొప్ప వాక్యం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పుత్రాణం హి పరో ధర్మ పితృశుశ్రూషణం సతాం అపి పుత్రవతాం బ్రహ్మన్ కిముత బ్రహ్మచారిణం. పిల్లలున్నవాడికే తన తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత ఉంది అంటే మరి బ్రహ్మచారికి ఇంకా ఉంది, తెలుసుకో. ఆచార్య బ్రహ్మణో మూర్తి. ఎవరెవరిని ఎలా చూడాలో చెప్తున్నాడు. ఆచార్యుడు వేదము యొక్క మూర్తి, తండ్రి బ్రహ్మదేవుడి యొక్క మూర్తి, అన్న ఇంద్రమూర్తి, తల్లి శరీరం ధరించిన భూదేవి. ఏ బంధం ఏంటో చెప్తున్నాడు చూడండి. ఇది భారతీయ సంస్కృతిలో ప్రధానమైనది. మాతా సాక్షాత్ క్షితేస్తను. అదేవిధంగా సోదరి దయ యొక్క మూర్తి, అతిథి ధర్మము యొక్క మూర్తి, అభ్యాగతుడు అగ్ని యొక్క మూర్తి, సకల ప్రాణులు ఆత్మ యొక్క మూర్తులు. రమ్యమైన శ్లోకములండి ఇవి, గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏ కాలానికైనా ఏ మనిషికైనా బాగుపడాలనుకుంటున్న ఏ వ్యక్తికైనా ఇవి మార్గములు. అందుకే ఇప్పుడు చెప్పిన వాళ్ళల్లో ఏ ఒక్కరిని అవమానించినా మంచిది కాదు నాయన అని బ్రహ్మదేవుడు చెప్పిన మాటల్ని దేవతలు స్మరించుకున్నారు. విశ్వరూపుడు వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళి బతిమలాడారో అప్పుడు సరే అని అంగీకరించి బ్రహ్మాజ్ఞ అయింది. ముల్లోకాల క్షేమం ఒకటి నాకు నా ధర్మం కూడా గనక నీకు క్షేమం కలిగించడానికి నేను ఒక విద్యనిస్తున్నాను, స్వీకరించు అని ఒక విద్యను ఉపదేశించాడు. ఇది 6వ స్కంధంలో 8వ అధ్యాయం, నారాయణ కవచం అనబడేటువంటి ఒక అద్భుతమైన అధ్యాయం. దీన్ని గురుముఖత ఉపదేశం పొంది జపం చేసుకోవచ్చు. ఇది అద్భుతమైన కవచం. ఇందులో నారాయణ యొక్క అనేక దివ్యమూర్తులు, ఆయుధాల మూర్తులు ఇన్ని చెప్పబడుతూ శరీరంలో ఏ భాగాన్ని ఏ మూర్తి కాపాడుతాడు, ఏ దశలో ఏ స్థితిలో ఎలా ఆదుకుంటాడో ఇందులో చెప్పబడుతుంది. నారాయణ కవచం అత్యంత శక్తివంతమైనది. ఇది గురూపదేశంతో చేయగలిగితే అత్యద్భుతమైన మహిమ చూపిస్తుంది. దీని నుంచి అనేక విపత్తుల నుంచి బయటపడ్డ వాళ్ళని నేను ఎరుగుదును. సుమారు ఇప్పటికి 25 ఏళ్ల క్రితం ఒక పాత్రికేయుడిగా పనిచేస్తున్న దశలో జరిగిన ఒక అనుభవం చెప్తా. అప్పటికి ఒక సీనియర్ ఎడిటర్ ఒక పత్రికకి, ఆయన యువకుడిగా ఉన్నప్పుడంతా కూడాను నాస్తికుడిగా మన ప్రాచీనమైన ధర్మాలను అవమానిస్తూ ఎడిటోరియల్స్ ఇవన్నీ రాసేవాడు. ప్రసిద్ధుళ్ళండి, అందుకే పేరు చెప్పట్లే. ఆయన వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక మిత్రుడికి రాసిన లెటరు పొరపాటున నేను పనిచేస్తున్న సంస్థలో అది చూడడం జరిగింది. అక్కడ వచ్చింది, అది అతను చూపించాడు, తీసుకొచ్చి చూశారని.
ఏమిటంటే, నాకు ఈ మధ్య తీవ్రమైన అనారోగ్యం వచ్చింది, భాగవతంలో నేను నారాయణ కవచం చదువుకుని దాని నుంచి బయటపడ్డాను, నువ్వు ట్రై చేసి చూడని రాశా. తెలుసుకోండి ఇక్కడ. అయితే వాళ్ళు అన్ని తప్పులు చేసి లేడని చెప్పేసి మారారు, వాళ్ళు చదువుకుని ఇంకా మనం లేడని దశలోనే మిగులుతుంటాం. ఇది వచ్చింది బాధ. వాడు రియలైజేషన్ అయిన తర్వాత ఒక ఆయన ఈ మధ్య ఉపన్యాసం చెప్తూ అన్నాడు, ఇదివరకు నేనే ఆ తప్పు రాశాను, ఇప్పుడు కొత్త పుస్తకం రాస్తున్నానులేండి అవన్నీ దిద్దుతూ అన్నాడు. ఇది దిద్దు మళ్ళీ రాస్తాడేమో. అలాంటి వాళ్ళు పుస్తకం చదవకుండా ఉండడం మంచిది. తెలుసుకోండి ఇక్కడ. కనుక తొందరపడి రాసేయడాలు అంత ప్రమాదం. అది విశ్వనాథ్ వారు ఒక మాట అన్నారు, 1000 పద్యాలు నీకు నోటుకు వస్తే అప్పుడు ఒక్క పద్యం రాయన్నారు. ఎంత అధ్యయనం ఉండాలండి, ఎంత అనుభవం ఉండాలి, ఆవేశం ఒక్కటి చాలు రాయడానికి అర్హత. ఇది గ్రహించవలసింది. మొత్తానికి నారాయణ కవచం అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుని ఒక్కసారి నారాయణ కవచానికి నమస్కారం చేసుకుందాం. ఆ తర్వాత ఈ మహానుభావుడు నారాయణ కవచం బలంతో మొత్తం అసురులందరినీ ఎదుర్కొన్నాడు. రమ్యమైనటువంటి ఘట్టం ఇక్కడ. జయం సాధించాడు. విశ్వరూపుడి పట్ల కృతజ్ఞత ప్రకటించాడు. ఇంతవరకు బాగుంది. కానీ విశ్వరూపుడు తప్పు చేశాట. ఎందుకంటే వాళ్ళ తల్లి వైపు వాళ్ళు రాక్షసులు. ఈయన ఇప్పుడు దేవతలకు పురోహితుడిగా నియమింపబడ్డాడు. ఈయన పని అది. అటువంటిప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఏది హితమో అదే చేయాలి. కానీ వారి ఇంటి పురోహితుడిగా నియమింపబడి వాళ్ళ శత్రువుల ఇంటికి యజ్ఞాలు చేస్తూ ఉంటే తప్పు కదండి. ఇక్కడ ఆయన చేసిన తప్పు పని ఏంటంటే, ఆహుతుల వల్ల దేవతలకు బలం వస్తుంది. ఆ పని చేయవలసింది వాడు బృహస్పతి. ఆయన వీళ్ళకి తెలియకుండా తప్పుడు దారి ద్వారా రాక్షసులకి బలమొచ్చేటట్టు చేస్తూ ఉన్నాడు విశ్వరూపుడు. ఇది కనిపెట్టాడు ఇంద్రుడు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాడు. ఇప్పుడు ధర్మం ఉందండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇతడు నిజానికి గురువా అంటే నియమింపబడ్డాడే కానీ గురువు చేయాల్సిన పని చేయలేదు. గురువు శిష్యహితం చూడాలి, కపటం చూపించకూడదు. ఇతడు కపటం చేశాడు. ఈ కపటం వల్ల ప్రమాదం ఎవరికి ఏర్పడింది? దేవతలకి. అంటే ఎవరికి? ప్రకృతికి. అంటే ఎవరికి? లోకానికి. ఇప్పుడు కానీ ఉపేక్షిస్తే ప్రమాదం దేనికి? లోకానికి. కనుక సూత్రం ఉంది, లోకక్షేమాన్ని దెబ్బతీసేవాడు ఎటువంటి వాడైనా వాడిని శిక్షించాలి. ఇది రాజనీతి. ఇప్పుడు త్రిలోకాలికి రాజని ఇంద్రుడి ధర్మం ఏమిటి? విశ్వరూపుణ్ణి సంహరించక తప్పదు. వెంటనే భగవదాజ్ఞగా భావించి విశ్వరూపుని సంహరించాడతడు. ఇది చేసిన పని. ఇక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి మాట ఉన్నది. అతి శ్రద్ధగా విని ఇంటికి తీసుకువెళ్ళవలసిన మాట అండి. ఇక్కడ ఒక 10 నిమిషాలు పర్వాలేదు కదండి. ఒక్క 10 నిమిషాలు. ఇక్కడ విశ్వరూపుడిని ఎప్పుడైతే సంహరించాడో ఇంద్రుడికి పాపం వచ్చింది, బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. పాపం చేసినా పర్వాలేదు, పదవిలో కూర్చో అనే రోజులు కావు కదా. అది పాపం ఉంటే పదవిలో కూర్చోడానికి అర్హుడు కాడు అని భావించే మంచి రోజులు. పాప సంస్కారం ఉంటే వాడు బుద్ధి సరిగ్గా ఉండదుట. అందుకే నేర చరిత్ర ఉన్నవాళ్ళు, పాప చరిత్ర ఉన్న వాళ్ళకి టిక్కెట్ కూడా ఇవ్వకూడదనేది భారతీయ రాజ్యాంగం ప్రకారం గ్రహించవలసిన అంశం. అంతేగాని వాళ్ళు ఇంకా ఎందుకు దువ్వుతుంటారో అర్థం కాదు. అంటే పాపాత్ముల్ని దువ్వేవాళ్ళు కూడా పాపాత్ములే. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఈ మా బింద్రుడంతటి వాడికి పాపం ఉంది కనుక పదవిలో ఉండడానికి అర్హత లేదన్నారు. ఈయన పదవిలో ఉండకపోతే ఇప్పుడు దేశానికి క్షేమం, ప్రపంచానికి క్షేమం దెబ్బతింటుంది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు అన్నాడు, నేను నా స్వార్థం కోసం చెప్పలేదు కదండి, లోకక్షేమం కోసం చేశాను కదా. అంటే దేవతలు అన్నారు, నిజమే, కానీ నీ పాపం పోతే కనుక కూర్చోకూడదు కదా. లోకక్షేమం కోసం చేసేవి కనుక దానికి నువ్వు వేరే ప్రాశ్చిత్తం చేయక్కర్లేకుండా నీ దగ్గరున్న పాపం పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు, వాళ్ళ నలుగురికి ఎవరికో ఎంతమందికి నీ పాపం పంచుతావు పంచాయి. అప్పుడు నువ్వు శుద్ధుడు అవుతావు, అప్పుడు సింహాసనం ఎక్కచ్చు. అప్పుడు ఆ మహానుభావుడు ఆలోచించి, పంచడానికి నేను సిద్ధమే కానీ పుచ్చుకోవడానికి ఎవరు సిద్ధం? నలుగురున్నట్టండి మహాత్ములు, వాళ్ళు వచ్చేట. వాళ్ళు నలుగురు మాత్రం తీసుకున్నారు. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఆ నలుగురికి మనం ఎప్పుడూ నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ప్రధానంగా భూమి, నీరు, చెట్టు, స్త్రీ నలుగురు తీసుకున్నారు. వారిలో ప్రవేశించింది ఇంద్రుడు చేసినటువంటి బ్రహ్మహత్యా పాతకం. ఆ నలుగురిలో ఆ బ్రహ్మహత్యా దోషం ఎప్పుడెప్పుడు కనబడుతుందో చెప్తున్నారు. ఆ కనబడినప్పుడు ఆ వస్తువుని వాడితే వాడిన వాడికి బ్రహ్మహత్యా దోషం వస్తుంది. ఇది గ్రహించవలసిన అంశం. ఎప్పుడెప్పుడు ఎవరిలో కనబడుతుందో చెప్తున్నాడు ఇక్కడ. నీటి యందు నురుగుగా కనబడుతుంది. అందుకే నురుగు నీటిని ఆచమనాదులకి సత్కర్మలకి వాడరాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినది. 2, భూమి యందు ఊషరక్షేత్రముల యందు కనబడుతుంది. చవిటి నేలలు, ఔషధక్షేత్రంలో యజ్ఞయాగాదులు చేయరాదు. దేవతలు రారు. ఇక్కడ పాతకం ఉన్న చోట పవిత్రత ఉండదు కనుక మంచి దివ్యశక్తులు రారు. ఆ చోటును ఆశ్రయించుకుని నెగిటివ్ పవర్స్ ఉంటాయి. పాతకం అంటే ఒక దోషం అండి. ఆ దోషాన్ని దుష్టశక్తులు ఆకర్షించుకుని కూర్చుంటాయి. అందుకు పాతకి మనం ఎందుకు దూరంగా ఉండాలంటే ఆ దుష్టశక్తులు మన మీద పడతాయి.
మాలిన్యం ఉన్నప్పుడు పురుగులు ఉంటాయి కదా, అందుకు మనం ఏం చేస్తాం, మాలిన్యాలను తోల్చేస్తాం. అందుకని పాపం మాలిన్యం ఏం చేసిందండి, ఉండనీయండి అని జాలి పడితే ఆ పురుగులు మన మీదకి వస్తాయి. తెలిసేది కదా ఇక్కడ. పాపం అంటే దోషమే. ఇది జాగ్రత్తగా ఈ రోజుల్లో ప్రతివారు, అందులో స్త్రీమూర్తులు వినవలసిన పాఠం అండి. ఎక్కువైనా సరే కూర్చుని వినాలి ఇక్కడ. ఎందుకంటే భగవద్ అనుగ్రహం పొందడానికి ఇసుమంత కూడా వీలు లేని ఒక కల్మష వాతావరణం తయారు చేసుకుని ఆ నేపథ్యంలో కూర్చుని భగవద్గీతలు ఉపనిషత్తులు చదివితే వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు తెలుసుకోండి. ఇక్కడ రాక్షసుల మధ్య కూర్చుని దేవతల్ని పిలిస్తే దేవత పలకదు. ముందు వీళ్ళని ఉత్తిష్టంతు భూత పిశాచాహని ప్రార్థించి తర్వాత అప్పుడు వాళ్ళని పిలవండి. ఇక్కడ ఆగమార్థంచ దేవానాం గమనార్థంచ రాక్షసాం. ఏది సరే ఇందులో చూడండి, నలుగురు పంచుకున్నారు కదా, ఊషర క్షేత్రములు భూమి యందు, నీటి యందు నురుగు, అలాగే చెట్టు యందు జిగురు భాగం వస్తుంది, తుంబ అంటారు. జిగురు భాగంలో ఆ పాతకం ఉంటుంది. అందుకే జిగురు భాగాన్ని వాడరాదు. సమిధలుగా వాటిగా తీసేటప్పుడు కూడా వాటిని వాడరాదు. వంట చెరగ్గా కూడా వాటిని వాడరాదు. స్త్రీల యందు నెలలో వచ్చేటువంటి 4 రోజులు రజస్వల దోషములో అది కనబడుతుంది కనుక ఆ రోజులు గ్రాహ్యములు కావు. అందుకే ఆ రోజుల్లో వాళ్ళు గృహకృత్యాలకి ఇతరులు వాడేటటువంటి వస్త్రము, జలము, ఆహారము, దేవతలు, పితృదేవతలు, వృక్షములు వాటికి దూరంగా ఉండాలి. ఇది నిన్న మొన్నటి వరకు భారతదేశంలో ప్రతి వర్ణము వారు పాటించేవారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వర్ణం ఆ వర్ణం కాదు, మట్టి పిసుక్కునే రైతులు కూడా పాటించేవారు. ఒక వర్ణం ఒక వర్గం కాదు, అందరూ పాటించేవారు. ఎందుకంటే ఆ దోషం ఉన్నంతసేపు దేవతలు, పితృదేవతలు దగ్గరికి రారు. అందుకే 4 రోజులు దూరంగా ఉంటూ 5వ రోజు మళ్ళీ శుచిస్నానం చేసిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ గృహకృత్యాల్లోకి వస్తారు. వారు ముట్టిన పదార్థాల్లో ఎంత తీవ్రత ఉంటుంది, ఎంత నెగిటివ్స్ వస్తాయో శాస్త్రం నిర్దేశించింది. కానీ ఈ మధ్య నాస్తికులైతే వాళ్ళతో వాదించక్కలే, పక్కన తోసేయండి. ఆస్తికులే దేవుడి గుళ్ళకు వెళుతున్న వాళ్ళు కూడా అదేం పర్వాలేదు టండీవా ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు పర్వాలేదని చెప్పండి. ఇక్కడ ఏ శాస్త్రంలో చెప్పారు? విష్ణువుని పూజిస్తే పుణ్యం వస్తుందని ఏ శాస్త్రం చెప్పిందో ఆ శాస్త్రమే ఇలా చెయ్యరాదని కూడా చెప్పింది. 2 గ్రహించితేనే గ్రహించు. ఏం భాగవతం చెప్పే గజేంద్ర మోక్షం నీకు కావాలి? ఈ కథ అక్కర్లేదా నీకు? ఇంకొక ఆవిడ బయలుదేరిందండి చాలా పెద్దగా, వేదంలో ఉందా అండి ఇది? ఇలాంటి మహానుభావులు తయారయ్యారు. తల్లి తమరు ఏ పురాణం చదివేశారని వేదం దాకా అంటే ఆవిడ దృష్టిలో పురాణాలు పనికిరానివి, వేదము చాలా గొప్పది. అది లేదు ఇది లేదు ఈవిడి గారికి. వేదంలో యజుర్వేద బ్రాహ్మణ మంత్రముల్లో వరుసగా ఉందండి ఈ కథ. వేదంలో కథ ఇది. భాగవతంలో కథలు అనేకం వేదంలోంచి వచ్చినవి. వేదంలో ఈ కథ యజుర్వేదంలో ఉంది కథ. ఇప్పుడేమంటారో చెప్పండి. కనీస ధర్మం అండి రజస్వల దోషం, దాన్ని పాటించడం కనీస ధర్మం. ఇదివరకు ఇప్పుడు కూడా పళ్ళు తోముకోండి, పొద్దున్న లేచిన వెంటనే స్నానము చెయ్యండి, అన్నం తిన్న తర్వాత చెయ్యి కడుక్కోండి, ఇవి చెప్తారా ఎవడైనా? బయటికి వెళ్ళినప్పుడు బట్టలు వేసుకోండి, ఇవి అలాగ చెప్పక్కర్లేదో అదేవిధంగా ఆ దోషం ఉన్నప్పుడు దూరంగా ఉండండి అనేది చెప్పక్కర్లేని పరిస్థితి ఒకప్పుడు. ఇప్పుడు అది కూడా వివరించవలసింది పరిస్థితిలోకి వచ్చేసాం. సైంటిఫిక్గా ఏమవుతుందండి, సైన్స్ ఇదేమిటో మనకి చెప్పడానికి ఇంకా ఎదగాలి. మీరు ఇతర దేశాలు ఎదిగాయి అనుకుంటున్నారు, అక్కడ నాగరికత లేదు. ఆ సమయంలో ఎందుకు దూరంగా ఉండాలనే దానికి క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. కానీ ఎలా ఉన్నా కలిపేసుకోవచ్చు అనడానికి సైన్సు లేదు, క్వశ్చను లేదు, ఆన్సరు లేదు. తెలుసుకోండి, ఇక్కడ నియమం ఉన్న చోట విజ్ఞానం ఉందని అర్థం. నియమం లేని వాడికి విజ్ఞానం లేదని అర్థం. బొట్టు పెట్టుకోకపోవడం నాగరికత కాదు. ఎవరికి ఎలాగూ బొట్టు ఉండదు. బొట్టు లేని నుదుట పెట్టుకోవడం నాగరికత, కానీ పెట్టుకోకుండా బతకడం, ఎలా పుట్టేమో అలా బతకడం, దానికి నాగరికత అంటారా చెప్పండి. ఇక్కడ ఈ పాట ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకంటే పరాయితనమే నాగరికత అనే భ్రాంతిలో పడిపోయాం, బుద్ధిని పనిచేయనివ్వట్లేదు. అందుకే వీళ్ళు కానీ ఒకవేళ కలిస్తే ఎలాంటి దోషాలు ఆక్రమించుకుంటాయో పురాణం చెప్తోందండి. అప్పటికి బాగానే ఉన్నట్టు కనబడుతుంది, కానీ సంతానం మీద ప్రభావం చూపిస్తుంది. అది మనవలో వాటిల్లో వైకల్యాలు ఎన్ని భయంకరమైన స్థితులు తీసుకువెళుతుందో. అంతేకాదు బుద్ధుల మీద ప్రభావం చూపించి మతిభ్రమణాది రుగ్మతలకు కూడా హేతువవుతుంది. ఎందుకంటే అటువంటి వారి దగ్గరికి దేవతలు రారట. చాలా కాలం క్రితం ఇదే గోదావరి జిల్లాల్లో ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు నాకు ఒక ఘట్టం ఎదురైంది. ఒక పద్మశాలి అయినటువంటి సిద్ధాంతి తాను పూజించుకున్న అమ్మవారిని చూద్దురుగా రండి అని నన్ను పిలిచారు. అమ్మవారి మందిరం చాలా బాగుంది. అక్కడ కుసుమం చూశాను నేను, దాని పేరు కల్హారం అంటారట. కమలాల్లో ఒక తెగ, ఎంత బాగుందండి అంటే అని ఒక మాట చెప్పాడు. బయటున్న స్త్రీ కానీ ఈ పద్మం దగ్గరికి వెళితే అది నల్లగా మాడిపోయి ముడుచుకుపోతుందండి అన్నాడు. ఇక్కడ
అంటే ఆ సెన్సిటివిటీ వైబ్రేషన్ అలా బాగా కనబడుతుంది. కానీ ఇతరుల దగ్గర ఉంటాయి, ఇతరులు అంత తొందరగా కనబడదు. కానీ అలాగే తులసి చెట్టు కూడా భరించలేదన్నారు. పవిత్రమైన వాటికి తొందరగా అది సోకుతుంది. ఇవన్నీ అంతేకాదు, దేహం పిశాచగ్రస్తం కావడానికి అవకాశం ఇస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇలాంటి అనాచారాలు మరిగితే, అనాచార దురాచారాలు గతిలేక తిరుగుతున్న పిశాచాలకి ఆహ్వాన పత్రాలు, అంటే టూలెట్ బోర్డులు లాంటివి. వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారు. ఒకసారి పిశాచగ్రస్తమైతే బుద్ధి పతనమవుతుంది. అలాంటి వాడు అహం బ్రహ్మాస్ములన్న తత్వజిజ్ఞాసులన్న పనికిరాదు. ఇలాంటి ఆచార సంప్రదాయాలను విడిచిపెట్టి శంకర వేదాంతాన్ని చంకనేసుకు తిరిగి మేము వేదాంత ప్రచారం చేస్తున్నాం, ఇవి అక్కర్లేదనే వాళ్ళు కూడా నాస్తికులతో సమానమే. తెలుసుకోండి ఇక్కడ. సదాచారం చెప్పనప్పుడు ఏ వేదాంతం చెప్తే ఏముందండి ఇక్కడ? ఆచారహీనుడికి వేదాంతం చెప్తే అపార్థాల్లోకి వెళుతుంది. తెలుసుకోండి ఇక్కడ. ఆచారహీనం నపునంతి వేదాహ. సదాచారం. అందుకే మహానుభావుడు తాలేపల్లి నారాయణ శాస్త్రి గారి దగ్గరికి ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగక ఆయన వెళ్ళాడు. ఏమంటే నాకు ఏదైనా మంత్రోపదేశం చేయండి అన్నారు. ఆ మహానుభావుడు ఏమన్నారంటే, ఇంట్లో ఆటంకాలు కలుపుకుంటారా అన్నాడు. ఆయన కొంచెం తలగిక్కుని ఆయన ఏం చెప్తాడు, నీకు ఉపనయనం అయిందిగా, ఉపనయనం ఇప్పుడు మంత్రం ఇచ్చారుగా, ఆ మంత్రం చేసుకో, ముట్టుకూడి తినకు, ఈ రెండూ చేయి చాలు, అన్ని సాధనలు చేసినట్టే పో అన్నట్టండి ఇక్కడ మహానుభావుడు. నిజం. ఈ మాట అన్నమయ్య అంటాడండి. మన అన్నమయ్య కీర్తనలో ఈ పిల్లలకు పోటీలు ప్రైజులు రావాలని తెగ తపనపడి నేర్పుతున్నారు కదా, ఆ అన్నమయ్య చెప్తున్న మాట. అప్పులేని సంసారము అయిన పాటే చాలు, తప్పులేని జీతమొక్క తారమైన చాలు, తిట్టులేని బ్రతుకు ఒక్క దినమైన చాలు, ముట్టులేని కూడు ఒక్క ముద్దడైన చాలు. అన్నమయ్య అన్నటువంటి మాట ఎంత అందంగా చెప్పాడు. ఈ మధ్య ఒక సంఘటన విన్నాను నేను. ఒక ఆవిడ తిరుపతికి వెళ్ళిందిట. ఆటంకం వచ్చింది, స్త్రీకి రావాల్సిన ఆటంకం. వెంటనే లోపలికి వెళ్ళకూడదు అని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్న మాట బట్టి అనుకుందిట. తర్వాత అనుకుందిట, వెంకటేశ్వరు లోపల పిలిచినట్టు అనిపించిందిటండి ఆవిడికి. నాకు అన్నీ సర్వసమానమే. ఈ నట్టనిపించేవి ఎప్పుడు చేయకూడదండి. తెలుసుకోండి ఇక్కడ. బుద్ధికి తోచింది ధర్మం కాదు, శాస్త్రం చెప్పింది ధర్మం. బుద్ధికి నీ నెత్తి మీద ఉన్న దెయ్యం కూడా ఏదో తోచేలా చేయొచ్చు, గుర్తుపెట్టుకో ఇక్కడ. ఏది తోస్తే అది చేస్తావా? ఒక ఆయన అన్నాడు, నాకు కన్నులు మూసినప్పుడు సమాధి యందు కనబడినది నేను చెప్పినట్టు చెయ్యము, నీ సమాధిలో కనబడింది నేనెందుకు చేస్తాను బాబు అనాలి ఇక్కడ. తెలుసుకోండి ఇక్కడ. మన సమాధులు అక్కర్లేవడికి, అది భ్రాంతో సత్యమో చెప్పడానికి ఎవడున్నాడు ఇక్కడ. కానీ అనుభవాలకైనా శాస్త్రం గీటురాయిగా తెలిస్తేనే చెప్పాలి, లేకపోతే లేదు. అదే మనం మొన్నటి రఘుగణుడు జడభడుతున్న కథలో కూడా చెప్పుకున్నాం. ఇలాంటి తోచించేసేసాం. ఇంకెవడు గురువుగారు ఉన్నట్ట, ఏం పర్వాలేదమ్మా, అదంతా నేచురలే కదా అన్నట్ట. నేచురల్ అంటే మలమూత్రాగారములు కూడా నేచురలే. అక్కడికి వెళ్ళి భోజనము పూజ చేస్తారా చెప్పండి? అది వినడానికి జుగుప్స అనిపించలే? ఇది అది నేచురల్ అనేవాడు ఎవడు? నిస్త్రైగుణ్యే పథి విచరతే కోనిషేధ. త్రిగుణాతీతుడైనటువంటి వాళ్ళకి ఒక మహానుభావుడు కథ చెప్పాడండి. మన రామకృష్ణ పరమహంస ఒకసారి సమాధి స్థితికి వెళ్ళి 15 రోజులు ఉన్నట్టు. సమాధి స్థితిలో 15 రోజులు. 16వ రోజు బయటకు వచ్చాడు ఆయన. వచ్చిన వెంటనే తెగ దాహం వేసింది. అందులో సమాధి స్థితిలోకి వెళ్ళిన వాడు తిరిగి ఒక్కసారి శరీరస్ఫురకు వస్తే ఆ తపన ఎలాంటిదో వాడికి తెలుస్తుంది, మనకు తెలియదు. అప్పుడు నాకు దాహం వేసి నీరు అని శారదాంబని అడిగట. ఆవిడ నేను రాకూడదండి అన్నదిట. పర్వాలేదు నీరు తీసుకురా అన్నట్ట. పరమహంస అలాగ అన్నారు కనుక ఎలాగైనా పర్వాలేదు వీడు అంటాడు. నువ్వు కూడా 15 రోజులు సమాధి నుంచి లేచాక నీరు తాగుతానంటే అలా తాగొచ్చు, ఎప్పుడు సమాధి నుంచి లేస్తే. కనుక వారి మాటలు నువ్వు చెప్తావా? సమలోష్టాస్మ కాంచన, మట్టిని బంగారాన్ని కూడా సమంగా చూసేవాడెవడు వాడనాలి ఆ మాట. దేహాత్మ భ్రాంతి లేనివాడు అనవలసిన మాట. కనుకని త్రిగుణాతీతుడికి నివృత్తి మార్గంలో స్థిరపడ్డవాడికి ప్రవృత్తికి ఎక్కడైనా సమంజసం అవుతుందా అండి? తెలుసుకోండి ఇక్కడ. అసలు సన్యాసాశ్రమం స్వీకరించిన వాడికే నియమాలు ఉంటాయి, అవధూతకు మాత్రమే ఉండవు. తెలుసుకోండి. సన్యాసాశ్రమంలో వాడి నియమాలు వాడు ఉంటాయి. సన్యాసి దగ్గరికి వెళ్ళి అంటుముట్టు వాళ్ళు పెడితే వాళ్ళు తింటారా? తింటే సన్యాసి అవుతాడా? ఏవైనా పర్వాలేదంటే భ్రష్టుడు అవుతాడు, కానీ సన్యాసి కాడు. తెలుసుకోండి. సన్యాసికి ఇంకా సదాచారం ఉంటుంది. కనుక ఏ బాధరబందీ లేకుండా తెగ తిరగచ్చు అనుకోవడానికి సన్యాసం తీసుకుంటే ప్రమాదకరం. అది ఇంకా కఠోరం. తెలుసుకోండి నియమాలు ఇక్కడ. ఏ కూడైనా తెలియవచ్చు. మేము బ్రహ్మవేత్తలు అంటే బ్రహ్మవేత్తకు ఆకలి కూడా పట్టదు, అది కూడా తెలుసుకోండి ఇక్కడ. ఇలాంటి మాటలు ఎప్పుడు కూడదండి. దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ. ఈ కథ అది. కనుకనే ఆ పాతకం అప్పుడు ఉంటుంది అని చెప్తున్నాడు. 4 వరం ఇచ్చాడు ఈయన. ప్రత్యేక వరాలు ఇచ్చాడు. ఏమిటంటే భూమికి ప్రత్యేక వరం ఇచ్చాడు. తవ్వినా నీకు మళ్ళీ పూడుకుపోతావు, నీకు అది వరం. నరికినా నువ్వు చిగురిస్తావు, చెట్టుకి వరం.
నువ్వు పాత నీరు పోయినా కొత్త నీరు వచ్చి ఎప్పుడు శుద్ధంగా ఉంటావు, నీటికి వరం. పురుషుని కంటే స్త్రీ శరీరానికి ప్రత్యేక వరాలు ఇచ్చాడు. ఎందుకంటే ఇది ఇతర ధర్మశాస్త్ర సహాయంతో కూడా ఇక్కడ చెప్పుకుంటున్నాం. భాగవతం చెప్పిన దానికంటే అవి ఇంకా మధురంగా గొప్పగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. పురుషుడి కంటే స్త్రీ శరీరం అత్యంత పూజ్యం. పురుషుడికి సంస్కరిస్తే గౌరవపాత్రుడవుతాట. స్త్రీ పుట్టిన దగ్గర నుంచి మరణించిన వరకు ప్రతి అవస్థలో మంగళస్వరూపమే స్త్రీ శరీరం అన్నాడు ఇక్కడ. పూర్వసువాసిని కూడా ఆ మర్యాదలతో గౌరవనీయమే, కానీ అప్పుడు కూడా అవమానించరాదు. ఆ మర్యాదలతో గంగాభాగీరథి సమానమని గౌరవిస్తాం, కానీ ఏ దశలోనూ స్త్రీని అవమానించరాదు. స్త్రీ శక్తి స్వరూపము. ఆ పవిత్రత ఇంద్రుడిచ్చి నమస్కారం చేశాడు. ఎందుకంటే లోకోద్ధరణ కోసం ఒకానొక దోషాన్ని భరించడానికి ముందుకొచ్చిన 4 తల్లులకి నమస్కారం అండి. ఒక జలం, ఒక వృక్షం, ఒక భూమి, ఒక అమ్మ, స్త్రీమూర్తి. ఆ నలుగురికి నమస్కారం చేయాలి. ఇక్కడ చాలా లోతైన శాస్త్రములు దీనిలో ఉన్నాయండి. అంతేకాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కూడా ఒకప్పుడు స్త్రీవాదమని తిరిగి మళ్ళీ సనాతన ధర్మం విలువ తెలుసుకుని వచ్చినటువంటి ఒక మేధావిని ఉన్నారు. వారు చెప్తే నేను గ్రహించిన విషయం ఏంటంటే, రీసెర్చ్ చేసి ఆవిడ చెప్పిన విషయం, ప్రపంచం మొత్తం మీద స్త్రీ నేరస్తుల్లో హత్యలకి నేరాలకి పాల్పడిన స్త్రీలకి ఆ 4 రోజుల్లోనే ఆ బుద్ధులు ఎక్కువ పుట్టాయని చెప్పారు. ఇలాంటి సమయంలో ఈ విషయం ఇది ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు. భాగవతం కంటే ముందు తెలుసుకోవాల్సినవి ఇలాంటివి. పెద్ద పెద్ద ఆచారాలు పాటించక్కర్లేదు, దురాచారాలు చేయకుండా ఉంటే ముందు చాలు. ఇక్కడ ముందు ఆరోగ్యానికి మందులు పక్కన పెట్టండి, ముందు ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. లేదు చూడండి ఇక్కడ ఎలాంటి భయంకరమైన కాలంలో ఉన్నాం. ఒకప్పుడు ఇంగ్లాండ్లో జరిగిన ఒక సంఘటన, ఒకసారి వెళ్ళి రెండో మారు వెళ్ళేటప్పటికల్లా వచ్చిన చిన్న మార్పు కూడా చెప్తున్నాం. అక్కడ 40 ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి ఒక ఆమె వచ్చి పాదాల మీద దండం పెట్టింది. ఏంటమ్మా ఈ పని చేస్తున్నామంటే, ఇదివరకు నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను నా పిల్లలు మాత్రం నెలలో 4 రోజులు దూరం ఉంటున్నాం, కానీ ఇక్కడున్న మన భారతీయ సమాజం మమ్మల్ని వెనకబడ్డట్టుగా అవహేళనగా చూస్తోంది. కానీ మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ ఏడాది మమ్మల్ని గౌరవిస్తున్నారండి, అది ఒక్కడు చాలన్నారు. ఈ విషయం చెప్పడం ఎందుకు అంటే, పాటించదలుచుకుంటే పరాయి దేశాల్లో కూడా పాటించే వాళ్ళు ఉన్నారు. అందుకే కావలసిన వాడు కాలిఫోర్నియాలో ఉన్న చేస్తాడు, అక్కర్లేని వాడు అమలాపురంలో ఉన్నా చేయుడని ఒక సామెత తయారు చేసుకున్నాం మేము. తెలుసుకోండి, అక్కర్లేదనుకోవడం పెద్ద రీజన్స్ ఈ రోజుల్లో కుదరదండి. అబ్బాయి టీవీ చూడడానికి కుదురుతుంది 12 వరకు, ఎక్కడ కుదిరిందో. ఎందుకంటే ఇవన్నీ దొంగ మాటలు. ఇవి లేకపోవడంలో కుటుంబాలు తగలబెడుతున్నాయి. తెలుసుకోండి, ఇక్కడ ఎన్ని దుర్బుద్ధులు, ఎన్ని అపాప బుద్ధులు పుడుతున్నాయి చూడండి, ఎంత పాపపు సంతానం కలుగుతారో. ఇవన్నీ గ్రహించవలసినటువంటి ప్రధానమైన అంశములు. అయితే చాలా కాలం క్రితం అమెరికాలో డాక్టర్ జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అని బాల్టిమోర్లో ఉంది. అక్కడ ఒక మెడికల్ జర్నల్ నేను చూశాను. ఒక విదేశీ వనిత, అమెరికన్ వనిత, అక్కడ పుట్టిన ఆవిడ రాసింది, స్త్రీకి 4 రోజుల్లో శరీరం నుంచి ఎలాంటి నెగిటివ్స్ వస్తూ ఉంటాయి వైద్యపరంగా, వాటి ప్రభావాలు పరిసరాల మీద ఎంత ఉంటాయి, అందుకే స్త్రీ వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది అని ఆవిడ రాసిందండి. అక్కడ నేను తెలుగు ఆయనతో చూపించామండి, ఇది మీరు చూసారా? చూశానన్నాడు. అది మన దేశంలో ఎప్పటి నుండే చేస్తున్నామని మీ యూనివర్సిటీలో ఎందుకు చెప్పలేదన్న. అక్కడ ఆయనకు స్ఫురించలేదు. చూడండి ఇక్కడ అంత గొప్ప నాగరికత మనది. అయితే ఇది తెలిసి ఏమంటే అప్పుడెప్పుడో ఇంద్రుడు చేస్తే అవామి ఎప్పటికీ ఉంటుందా? ఈ మేధావులు ఉంటారు కదా, ఇది తెలుసుకోవాలి. వాళ్ళకి సమాధానం చెప్పడమే సిద్ధం. ఇంద్రుడు సూర్యుడు అనేది ఒకప్పటి వ్యవస్థ కాదు, ఎప్పుడు ఉండేదే. ఇది కథలో ఉన్నటువంటి సంకేతాన్ని పరిశీలిద్దాం. చూడండి, ఇంద్ర అనేది వేదం పరంగా సూర్యుని యొక్క ఒకానొక తేజస్సు. సూర్యశక్తి భూమి మీదకి వస్తున్నప్పుడు రకరకాల శక్తుల్ని తీసుకొస్తుంది. ఇది సోలార్ ఎనర్జీ గురించి చదివిన మీ అందరికీ తెలుసు. పురాణాన్ని విజ్ఞానంతో ఎలా సమన్వయించాలి అనే దాన్ని వేదం ఆధారంగానే చెప్పుకుంటాను. లేనిపోయినది బట్టతలకి మోకాలకి ముడిపెట్టట్లేదు, ఔచిత్యం చెప్తున్నాను. చూడండి, సూర్యుని నుంచి వచ్చే శక్తి భూవాతావరణంలోకి వచ్చేటప్పుడు అనేక రకాల మధ్యలో అడ్డుకుంటూ ఉంటాయి. వాటిని ఛేదించుకుంటే అది వస్తూ ఉంటుంది. ఆ ఛేదించుకునేటప్పుడు కొన్ని నెగిటివ్స్ని కొట్టుకొస్తుంది. ఆ కొట్టినప్పుడు ఆ నెగిటివ్స్ తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి ఒక పదార్థం మీద వాటి ప్రభావం చూపిస్తాయి. అలాగే సూర్యుని నుంచి ఇంద్రనామక కిరణములు, ద్వాదశాదిత్యులు ఇంద్రుడు ఒకడు, తీక్ష్ణమైన ప్రకాశం కలిగి వర్షకారకమైన సూర్యకిరణాలకు ఇంద్రుడు అని పేరు. అవి భూమి మీదకు వచ్చేటప్పుడు అలాంటి కిరణాలను అడ్డుకునే కొన్ని ప్రాకృతికమైనటువంటి అడ్డంకుల్ని అది ఛేదించుకొస్తుందండి. ఆ ఛేదించినప్పుడు ఒక రాయిని కొట్టగానే ఆ పగుళ్ళు విగిరి పడ్డట్టు ఆ ఛేదించిన దుష్టశక్తి మళ్ళీ భూమి మీద అవుతుంది. అయితే భూమి మీద ఉన్న ప్రాణుల్లో వాతావరణంలోంచి వచ్చిన వాటిని ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్కటి రిసీవ్ చేసుకుంటుంది. అన్నీ ఒకటి రిసీవ్ చేసుకో. చూడండి, వెలుగును అద్దం రిసీవ్ చేసుకుంటుంది, వేడిని రాయి రిసీవ్ చేసుకుంటుంది, మనకు అర్థం కావడం కోసం. అలా సూక్ష్మమైన శక్తులను ఒక్కొక్కటి రిసీవ్ చేసుకుంటాయట. ఆ ఎగిరిపడ్డ దుష్టశక్తుల ప్రభావాన్ని రిసీవ్ చేసుకునేవి 4: భూమి, నీరు, చెట్టు, స్త్రీ. అది తెలుసుకోండి. ఆ దోషములు అలా వస్తాయి.
ఆ ప్రభావం వాటికి ఆ కాలంలో కనబడుతోంది కనుక ఆ కాలంలో మనం దూరంగా ఉండాలి. చూసారా, పురాణ కథని వైదిక విజ్ఞానంతో సమన్వయిస్తే ఇంత చక్కగా తెలుస్తుంది. ఈ సమన్వయం తెలిసేకది సత్యం కాదు, ఇది ఎప్పుడు సత్యమే. ఇవాళ తెలిసింది, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఒకటే మాట, పెద్దలు చెప్పారని పాటించేది ఎప్పటికీ మనం రక్షిస్తుంది. కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరి కృతం. మొత్తానికి ఇప్పుడు ఇంద్రుడు ప్యూర్ అయిపోయాడు, పట్టాభిషిక్తుడయ్యాడు, హాయిగా కూర్చున్నాడు. బాగుందంతా. అంత బాగుంటే కథ ఏముంది? వాళ్ళ నాన్నగారికి కోపం వచ్చింది. ఎవరికి? త్వష్ట ప్రజాపతికి మహాకోపం వచ్చింది. కొడుకుని చంపేశాడని. శపించడానికి వీలు లేదు, ఎందుకంటే కొడుకుల అధర్మం ఉంది. కనబడుతూనుంది, కిక్కురు మనకుండా కూర్చున్నాడండి. ఏం చేస్తాడు? ఎందుకంటే ఒక దొంగని ఉరి తీశాక దొంగ తండ్రి కూడా నోరు మూసుకోవాల్సిందే. వీడికి అదే తయారైంది. పైగా ఆయన రాజు దేవత కదా, అతనికి ఇతడు త్వష్ట ప్రజాపతి అతడు. కానీ లోపల పగ పెట్టుకుని తెలియకుండా ఒక హోమాన్ని చేసేట. ఆ హోమంలో, అభిచార హోమంలోంచి ఇంద్రుణ్ణి చంపడానికి ఒక శత్రువుని సృష్టించాలని హోమం చేశాడు. హోమం జరిగింది. ఇంద్రశత్రువర్ధస్వ అనే మంత్రంలో స్వరలోపం వల్ల చూసారా, దైవం అనుకూలించినప్పుడు శత్రువుకు కూడా పొరపాటు పడుతుంది. అక్కడ నారాయణ హృదయం ఉన్న ఇంద్రుడి మీద ప్రతీకారం అంటే ఇలాగుంటుంది. ఆ చిన్న స్వరలోపం వల్ల అర్థం మారిపోయిందిట. దీన్ని బట్టి ఇంద్రుడికి శత్రువు వర్ధిల్లడమే కాకుండా ఇంద్రుడిని శత్రువుగా చేసుకున్నవాడు దెబ్బతింటాడని అర్థం వచ్చాడు. స్వరం మారిపోయింది, మొత్తం స్వరం మారితే అర్థం మారిపోయింది. అదేం తెలియలేదు. ఎలాగాలో యజ్ఞం పూర్తయింది. ఒక మహాపురుషుడు పుట్టాడండి, భయంకరంగా ఉన్నాడు. ఆ మహాపురుషుడు నిజంగా మహాపురుషుడే. అతడి చరిత్ర వింటూ ఉంటే ఒళ్ళు పులకించిపోతుంది. అతని పాదాలకు దండం పెడతాం. అలాంటి మహానుభావుడు పుట్టాడు. ఆయన పేరు వృత్రాసురుడు. ఆ వృత్రాసురుడు వచ్చిన దేహంతో ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు భయంకరంగా. అబ్బాయి ఇప్పుడిప్పుడు బాగుపడ్డామంటే ఇదేమిట్రా బాబు అనుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇంద్రుడికి వృత్రాసుడికి యుద్ధం అత్యద్భుతంగా జరుగుతోంది. ఇవాళంతా జరగనీయండి. రేపు ఆ రమ్యమైన అందులో ఉన్న రహస్యం, రసం రెండు మనం తెలుసుకోబోతున్నాం. స్వస్తి.